వాక్కు. సైరానా ఈ వ్యక్తి ఉన్నాడు, ఇతనికి ఏముంది? శరీరం ఉంది. ఇంకా ఇతను వాక్కు అంటే మాట్లాడడం, అర్థమవుతుంది కదా? ఎట్లా మాట్లాడితే శబ్దం వస్తుందా రాదా? శబ్దం వస్తుందా రాదా? శబ్దం వస్తుంది. ప్రారంభంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆలోచన చేస్తే యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రవక్తలకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఆ యొక్క సేవకులకు సొలొమోనుకు ప్రత్యక్షమై, సమూయేలుకు ప్రత్యక్షమై, ఇలా పలుమార్లు మనం చూసుకుంటూ ఉంటే వాక్కు దేవుని యొద్ద నుండి మనుషులకు ప్రత్యక్షమవుతూ ఉంది. వాక్కు అనగా అది శబ్దం, శక్తి, అర్థమవుతుంది కదా? సో ప్రారంభంలో ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. దేవుని యొక్క, ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఆత్మ అంటే ప్రారంభంలో మనకు బైబిల్లో మనం చూసుకుంటే దేవుని యొక్క ఆత్మ అల్లాడుచూ ఉంది. అల్లాడుచూ ఉన్న ఈ ఆత్మ, ఇతని ఆత్మ అనుకుందాం, ఇతని దేవుడు అనుకుందాం, ఇతని ఆత్మ, ఇతని యొక్క ఆత్మ అల్లాడుచూ ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. అక్కడ ఏంటి? మొదటి రోజు ఏమని? వెలుగు కలుగుగా అని ఇతని యొక్క నోటితో ఆత్మ తన వాక్కును బయలుపరిచాడు. వెలుగు కలుగు, చెప్పరా? వెలుగు కలుగను, వెలుగు కలుగను, వెలుగు కలుగును గాక. సరే, అదే అర్థమవుతుంది కదా? వెలుగు కలుగును గాక అని ఎప్పుడైతే ఆత్మదేవుడు పలికాడో, చెప్పాడో, ఆ శబ్దము ఆ శబ్దము దేనితో ఉత్పన్నమయ్యిందంటే, కూడుకుందంటే ఒక శక్తిగా, అది ఒక శక్తిని సమకూర్చుకుంది. ఎప్పుడైతే వెలుగు కలుగును గాక అని పలికిన ఆ యొక్క శబ్దంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏమి పోయి చేసిందంటే పోయి వెలుగును కలిగింపజేసింది. పోయి హల్లెలూయా. ఈ వాక్కు అనేది చాలా మందికి మనం మాట్లాడడమే వాక్కు. మనం వాక్కులు కలుపుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ప్రతి మాటకి ఏముంది? శక్తి అనేది ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మదేవుడైనా, మీరైనా, మేమైనా, మనమైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మాటకి ఏముంది? శక్తి ఉంది. ఆత్మదేవుడు మాట్లాడే ప్రతి మాటకి శక్తి ఉంది. సో వెలుగు కలగమంటే అయినా వెలుగు వచ్చింది. చెట్లు రావాలంటే చెట్లు వచ్చాయి. ఆకాశములు కలుగులు కాకంటే ఆకాశములు కలిగాయి. దేవదూతలు కలుగులు కాకంటే దేవదూతలు వచ్చారు. అర్థమవుతుందా? ఇంకా ఏమేమి ఉన్నాయి? ఆ ఆది కాండము 1వ అధ్యాయం చదువుకుంటూ వస్తే అన్నీ వస్తాయి. బట్ ఆదాము హవ్వను మాత్రం ఆదాము కలుగులు కాక నేను పలగల. ఆదాము కలుగులు కాక అని ఆత్మదేవుడు శబ్దం చేయగా పలకల. ఆదాముని ఎట్లా చేశాడు? మట్టితో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మట్టితో బొమ్మను చేసి, ఆయన రూపంలో చేసి, తర్వాత ఆయన యొక్క వాయువును, జీవవాయువును, నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడికి జీవాత్మ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఆదాము దేవుడైతే పలికితే రాలే. ఆదాము తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు చేసి జీవవాయువును ఊదితే నరుడికి జీవాత్మ వచ్చింది. ఇప్పుడు ఆ జీవాత్మ ఎవరిలో ఉంది? మీలో ఉంది, మాలో ఉంది, ఇతనిలో ఉంది. దేవుడు ఆత్మకు శరీరం లేదు, దేవుడు శరీరం లేదు, ఫిజికల్ బాడీ లేదు. అయితే ఆత్మదేవుడు తన యొక్క జీవాత్మను ఎక్కడ పెట్టాడు? మీలో పెట్టాడు. మీలో ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ ఏముంది? జీవాత్మ ఉంది. ఈ జీవాత్మే, ఈ జీవము ఆత్మదేవుడు, ఆత్మ అయిన దేవుడు శబ్దం చేసి పలికితే ఇవి కలుగును గాక అంటే కలిగింది, వచ్చును గాక అంటే వచ్చింది, ఆకాశంలో వచ్చును గాక అంటే వచ్చింది, సూర్యచంద్రుడు వచ్చును గాక అంటే కలుగును గాక అంటే కలిగింది, నక్షత్రాలు కలుగును గాక అంటే కలిగింది, చెట్లు ఫలాలు వచ్చును గాక అంటే వచ్చింది, సముద్రాలలో జలచరములు వచ్చును గాక అంటే వచ్చింది. అవన్నీ నోటి మాటతో ఆత్మదేవుడు పలుకగా వచ్చింది. అట్ ద సేమ్ వే మీరు కూడా జీవాత్మ ఉన్నారు.
మీరు జీవ ఆత్మై ఉన్నారు అంటే ఆత్మ కలిగిన దేవుడు పలికే ప్రతి మాటకి ఒక జీవం ఉంది. ఆత్మ మాట్లాడే ప్రతి మాటకి శక్తి అనేది విడుదలవుతుంది, అవునా కదా? అలాగే మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలలో కూడా ఏం విడుదలవుతుంది అంటే శక్తి విడుదలవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాటల నుంచి ఏం విడుదలవుతోంది? శక్తి విడుదలవుతోంది, శబ్దం విడుదలవుతోంది. ఈ శబ్దము ఒక శక్తిగా విడుదలయ్యి అది ఎక్కడ వెళ్తుంది? మీ హృదయాలలోకి, మీ ఆత్మలలోకి, మీ అంతరంగములలోకి, మీ హృదయములలోకి వెళ్ళి అవి చొచ్చుకొని వెళ్తుంది. ఫిబ్రవరి పత్రిక మనం చదువుకుంటే ఒక మాట వచ్చింది, ఆయన వాక్యము రెండంచెల కలిగిన ఖడ్గము గలది, అవి ప్రాణమును ఆత్మను వేరు చేస్తుంది, కీళ్లను మూలుగులను వేరు చేస్తుంది. అంటే ఇతనిలో ఇప్పుడు ఏముంది? ఈ ఫిజికల్ శరీరం ఉంది, ఇతనిలో ఆత్మ ఉంది, ఈ శరీరంలో మనసు ఉంది, ఈ శరీరంలో హృదయం ఉంది, ఈ శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయి. ఆత్మ అవయవాలు ఉన్నాయి, శరీరం అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క శబ్దము, ఈ యొక్క శక్తి కలిగిన వాక్యం అనేది ఏం చేస్తుందంటే ఇతని లోపలికి పోయి ఇతని హృదయంలోకి వెళ్ళి పూర్తిగా ఈ శరీరాన్ని, ఇతని ఆత్మను డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఇతని శరీరాన్ని డివైడ్ చేస్తుంది, ఇతని ఆత్మని డివైడ్ చేస్తుంది, తర్వాత ఇతని యొక్క అంతరంగాన్ని డివైడ్ చేస్తుంది, తర్వాత హృదయమును కూడా డివైడ్ చేస్తుంది. హృదయం లోపలికి చొచ్చుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక విత్తనం తీసుకొని మనం మట్టిలో విత్తామనుకోండి, ఏమవుతుంది? భూమిలో విత్తాం, ఏమవుతుంది? పెరిగి పెద్దది అవుతుంది. కింద ఏముంటాయి? వేర్లు ఉంటాయా? ఉండవా? వేర్లు ఎంతగా లోపల విడిడే కొద్దీ చెట్టు అంతగా పైకి బలంగా కనబడుతుంది. అట్ ద సేమ్ వే విత్తుతున్న వాక్యము, శబ్దముగా వేడబడుతున్న ఆ యొక్క వాక్యము శక్తిగా నీ దేహములో వెళ్ళి నీ దేహము నుంచి నీ అంతరంగములలోకి ప్రవేశించి నీ అంతరంగములలో నుండి నీ మనసుకు, బుద్ధిని, హృదయాన్ని పూర్తిగా ఒక్కొక్కటి డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి వేరు బారిన జీవితం లాగా ఈ తల మొదలుకొని అరికాల వరకు వాక్యమైనటువంటి శబ్దముగా వెలువడుతున్న శక్తి, దేవుని యొక్క వాక్యం ఇక్కడ మొత్తం పూర్తిగా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే వాక్కు ఇక్కడ ప్రవహింప చేస్తుందో అప్పుడు ఇతను పరిపూర్ణమైన ఆత్మ సంబంధిగా మార్చబడతాడు, జీవాత్మగా మార్చబడతాడు, పూర్ణాత్మగా మార్చబడతాడు. అంతవరకు ఈ వ్యక్తి పూర్ణాత్మ కాదు, జీవాత్మే. ఈ జీవాత్మ ఇప్పుడు ఏమవ్వాలి? పూర్ణాత్మ అవ్వాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే ఆత్మ ఉన్న దేవుడు ఉన్నాడు, దేవుడి నుండి వెలువడిన మనమందరం కూడా అంశాత్మలు అంటే విడిపోయిన వారు, విడివిడిగా ఉన్నవారు. ఇప్పుడు మళ్ళీ మనమంతా ఏమవ్వాలి? ఐక్యం అవ్వాలి. ఎవరిలో? క్రీస్తులో. ఎందుకొరకు? క్రీస్తే మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు మనల్ని తండ్రితో సమాధానపరచడానికి, ఎవరితో? పరలోకపు తండ్రితో. పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆత్మై ఉన్న దేవుడే ఆదామును చేసేటప్పుడు ఆయనలో జీవం కలిగిన వాయువును ఊదితే నరుడికి జీవాత్మ వచ్చింది. అంటే పరమాత్మలో నుంచి, నేను పరమాత్మ అనుకోండి, పరమాత్మలో నుంచి జీవాత్మ వెలువడింది. ఇలాగా మీరందరూ కూడా ఒక్కొక్కరుగా ఆత్మలుగా వెలువడ్డారు. ఇప్పుడు తిరిగి ఈ ఆత్మలన్నీ ఏమైపోయాయంటే పూర్తిగా పాపంలో పడిపోయి చిక్కుకొని పోయాయి. పాపంలో పడిపోయిన ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మలన్నీ పరమాత్మలో నుండి వచ్చింది. పరమాత్మలో నుండి జీవం కలిగిన ఆత్మగా మీరందరూ కూడా వెలువడ్డారు. వెలువడిన మీకు రక్షణ, విమోచన ఎవరి ద్వారా కలుగుతుంది? క్రీస్తు యేసు ద్వారా కలుగుతుంది. ఎందుకంటే మీరు పరమాత్మలో నుండి వెలువడిన మీ ఆత్మలన్నీ కూడా పూర్తిగా తిరిగి, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే పరమాత్మలో నుండి వెలువడిన మీ ఆత్మ, జీవాత్మలన్నీ కూడా తిరిగి ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలనేది ఆయన సంకల్పం, ఆయన కోరిక. దానికోసం ఆయన మనుషులు చేసుకున్నాడు. ఎల్లవేళ యుగ యుగాలు నాతో పాటు నా కుమారులు, నా స్వరూపమందు, నా పోలికలో చేయబడిన నరులు, మనుషులు, ఆత్మలు నాతో పాటు ఉండాలని దేవుడు కోరుకుని జీవాత్మలుగా చేశాడు. అయితే ఆదాము హవ్వలు చేసిన చిన్న పొరపాటును బట్టి పాపంలో పడిపోయిన వాళ్ళకి పూర్తిగా ఈ జీవ ఆత్మలు పరమాత్మలోకి ఏకమవడానికి అవకాశం లేని సందర్భం ఏర్పడిపోయింది. ఈ పాపం అనేది ఏం చేసింది అంటే పరమాత్మలో నుండి వెలువడిన ఈ జీవ ఆత్మలకి పూర్తిగా రూపు లేదు. ఎందుకని?
పరమాత్ముడేమో పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత నిత్యమో కొనియాడబడతాడు. ఆయనలో నుండి వెలువడిన ఈ జీవాత్మలేమో పూర్తిగా పాపము పాపము పాపం అని పాపంలో కొట్టుకోబోతున్నారు. సో మట్టిని అయస్కాంతాన్ని రెండు చేర్చినామనుకో, ఆకర్షణ ఏమైనా ఉంటుందా? దానికి ఉండదు. అయస్కాంతానికి ఆకర్షణగా ఏముండాలి? ఇనుమో దానికి సంబంధించిన మెటీరియల్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆకర్షణ కలిగి ఒకదానికి ఒకటి గట్టిపడతాయి. అలాగే పరమాత్మల నుండి వెలువడిన ఈ జీవాత్మలను పిలువబడుతున్న మీరందరూ కూడా తిరిగి పరమాత్మలోకి రావాలి అంటే, పూర్ణాత్మలుగా మార్చబడాలి అంటే మీలో పాపం ఏది ఉండకూడదు. మీలో ఏది పాపం అనేది ఉండకూడదు కనుకనే క్రీస్తు యేసు మన దగ్గరికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఇంతవరకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఆత్మదేవుడు ఆది కాండంలో నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే ఆత్మదేవుడు మాట్లాడితే సృజించబడుతున్నాయి, మాట్లాడితే కొత్త ఆకాశం వస్తాయి, కొత్త భూమి వస్తాయి, ఆయన కోరుకునేది వస్తాయి అవసరమైతే. ఆయన ఏం పలికితే అది జరుగుతుంది అంతే. ఆయన మాటే ప్రవచనం, ఆయన మాటే జీవం కదా. ఆయన ఆత్మదేవుడు జీవం కదా. ఆయన ఏం పలికితే అది జరుగుతాయి. మీ బతుకులు బాగుపడును కాక అని పలికితే ఆయన బాగుపడతారు. అవి శపింపబడును కాకంటే శపింపబడతాయి. అవి నాశనం అయిపోవాలి కాకంటే నాశనం అయిపోతాయి. ఈ రోగికి స్వస్థత కలగాలి అంటే స్వస్థత కలుగుతుంది. ఆత్మదేవుడికి జీవం ఉంది కనుక, శక్తి ఉంది కనుక, జీవము శక్తి కలిగిన ఆత్మ ఏది పలికితే, ఏది ప్రవచిస్తే, ఏది మాట్లాడితే, ఏది జరగాలని ఉద్దేశిస్తే, తలస్తే అవి జరిగిపోతాయి. అలాగే జరిగింది. ఈ భూమి అలాగే జరిగాయి, ఆకాశములు అలాగే కలిగాయి, సూర్యచంద్రులు నక్షత్రాలు అలాగే కలిగాయి, అన్ని ఆ రీతిగానే కలుగుతూ వచ్చాయి. అయితే ఈ యొక్క వాక్కు ఎప్పుడు దూరం అయిపోయిందంటే మనిషి పాపంలో పడిపోయినప్పుడు యెహోవా వాక్కు పూర్తిగా మనుషులకు దూరం అయిపోయింది. అంటే వినడం అనేది జరగట్లేదు. మనిషి యొక్క అంతరంగంలో వాళ్ళ యొక్క చెవులు, ఆత్మ చెవులు మోయబడ్డాయి, మనోనేత్రాలు మోయబడ్డాయి. పాపంలో పడనంత వరకు ఆదాము ప్రతి సాయంత్రం వేళ దేవుడు ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడు. ప్రతి సల్లపూట సాయంత్రం వేళలో వచ్చి మాట్లాడేవాడు. ఆయన మాట్లాడితే ఆదాము కొట్టడే లేదా? ఆయన మాట్లాడితే ఆదాము వినబడిందా లేదా? వినబడింది. మాట్లాడాడు, సహవాసం చేశాడు, అంతవరకు బాగానే ఉంది. బట్ పాపం చేసిన తర్వాత యెహోవా వాక్కు పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి ఆదాము యొక్క ఆత్మ చెవులు మోయబడ్డాయి కనుక దేవుని వాక్కు వినలేదు, దేవుని స్వరం వినట్లేదు. ఇక్కడ భూమి మీద జరుగుతున్న పరిచర్యలో కూడా చాలా వరకు క్రిస్టియానిటీలోనే తీసుకుంటే ఆత్మ స్వరము విని పరిచర్య చేయగలిగే వాళ్ళు, ప్రవక్తలు కొంతమంది మాత్రమే ఉన్నారు భూమి మీద, అందరూ లేరు. అన్ని పరిచర్యలు ఒకేలాగా లేవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలని అంటున్నానంటే ప్రవక్త విలువ మీకు ఇంకా తెలియట్లేదు. ప్రవక్త అనేటువంటి వాడు ఆత్మ అయినటువంటి దేవుడి యొక్క నోరు. అర్థమవుతుందా? ప్రవక్త అనేటువంటి వాడు దేవుడు ఆత్మ కనుక ఆత్మకు నోరు కావాలి. ఆ నోరుగా ప్రవక్తని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ ప్రవక్త మాట్లాడతాడు అంతే. దేవుడు వాళ్ళు మాట్లాడాడు, ప్రవక్త మాట్లాడతాడు. ఫస్ట్ ప్రవక్త మాటకి నువ్వు విధేయత చూపించాలి, ప్రవక్త మాటకి నువ్వు లోబడాలి, ప్రవక్త మాటను నువ్వు గౌరవించాలి, ప్రవక్త మాటలను నీ హృదయాల్లో పెట్టుకోవాలి, ప్రవక్త మాటలను మీ అంతరంగంలో పెట్టుకోవాలి, ప్రవక్త మాటలను ప్రతిరోజు తలపోయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందువుల్లో చెప్పుకోవాల్సింటే శ్రీరామ అన్నట్టుగా 1000 సార్లు 10 సార్లు 1 సార్లు రాశాడు. ఎందుకని? వాడి ఇంకా తల మొదలుకొని అధికారుల వరకు ఆ పదం వాడు తలపోయింది. అంటే పూర్తిగా దాన్ని లీనమైపోయింది వాడి రక్తంలో సహా. ఆ పదం అనేది అలా ఉండిపోతాయి. అవునా కదా? అంటే ఆ యొక్క ఆకర్షణ, ఆ యొక్క శక్తి, ఆ పదంలో ఉన్న ఉచ్చరణ అనేది పూర్తిగా ఆ వ్యక్తిని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అయితే సేమ్ వే పూర్తిగా ప్రవక్త యొక్క మాట, ప్రవక్త యొక్క ఉద్దేశం, ప్రవక్త యొక్క తలంపు ఏది మీ పట్ల చెప్పిన అది ఏది అంతే కూడా ఎక్కడ ఉండాలి అంటే పూర్తిగా మీ హృదయాల్లో ఉండాలి, మీ అంతరంగంలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. అదే దేవుడి వాక్కు. ఫస్ట్ ట్రైల్ ఇది. దీనికి లోపడ్డం నేర్చుకోగలిగితే, దీనికి విధేయత చూపించగలిగితే, దీనికి కృతజ్ఞత కలిగి మీ అంతరంగములలో, మీ మనసులో, మీ హృదయంలో దాన్ని దాచుకోవడం నేర్చుకుంటే, దానిని బట్టి నడుచుకోవడం మీరు సాధన చేస్తే, దానిని బట్టి లోబడి గౌరవించుకుని ముందుకు వెళ్ళడం మీరు కొనసాగిస్తే
తర్వాత మీకు ఆత్మ యొక్క వాక్కు అనేది ప్రత్యక్షత్వం అనేది ఖచ్చితంగా వస్తాయి. సమూయేలు గ్రంథంలో మనం చూసుకుంటే సమూయేలు చిన్న బాలుడై ఉండి మందిరంలో ఉంటాడు. చదవదండి, నేను చెప్తాను అన్ని విషయాలు, సమయం సరిపోదు మనకి. సమూయేలు చిన్న బాలుడై ఉంటాడు, మందిరంలో పడుకుని ఉంటాడు. అవునా కదా? పడుకుని ఉంటాడు. అయితే ఒక రాత్రి ఆత్మ అయిన దేవుడు సమూయేలు అని పిలుస్తాడు. పిలిస్తే ఈ వ్యక్తి ఏమవుతాడు? ఏలి దగ్గరికి పరిగెత్తుకుని పోతాడు. నువ్వే నన్ను పిలిచినావా అని అంటాడు. నేను నేను పిలవలేదు, వెళ్ళి పడుకోబోతాడు. రెండోసారి పిలుస్తాడు. రెండోసారి కూడా నేను పిలవలేదు, వెళ్ళి పడుకోబోతాడు. మూడోసారి పిలిచినప్పుడు ఆయనకు అర్థమయ్యి, నేను కాదు నేను పిలిచింది, దేవుడు పిలుస్తున్నాడు దీన్ని, కాబట్టి నీ దాసుడైన నేను ఆలోచిస్తున్నాను ప్రభావ, సెలవు ఇవ్వండి అనేటట్టు నువ్వు అను. వినబడుతుంది, మాట్లాడతాడు. ఆయన మాట్లాడేది నీ చెవులో పెట్టు, నీ మనసులో పెట్టు అని తర్వాత గైడెన్స్ ఇస్తే అలా చేశాడు. అయితే అంతవరకు సమూయేలుకి యెహోవా వాక్కు ప్రత్యక్షం కాలేదని ఉంటుంది. 3:17 అనుకుంటా, 1 సమూయేలు 3:17 ఏమనుకుంటా. అంతవరకు యెహోవా వాక్కు అక్కడ సమూయేలుకి ప్రత్యక్షమైందా? ప్రత్యక్షం కాలే. ఆ సమయం, ఆ గడియ వచ్చినప్పుడు చదవదండి, చాలు మీరేనండి ఇంకా, ఓకేనా? యెహోవా వాక్కు అంతవరకు ప్రత్యక్షం కాల. ప్రత్యక్షం కాకుండా ఉన్నటువంటి సమూయేలు ఎవరి దగ్గర ఉన్నాడు? ఏలి దగ్గర ఉన్నాడు. అవునా కదా? ఒక దైవ సేవకుడి దగ్గర ఉన్నాడు. తర్వాత ఇంకొక సందర్భం చెప్తాను. ఎలీషా చేద్దాం. ఏలియా ఆత్మస్వరము విని ప్రవక్తగా పరిచయం చేస్తున్నాడు. అతని దగ్గర ఎవరు ఉన్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి ప్రత్యక్షం ఎప్పుడు వచ్చింది? ఎలీషాకి యెహోవా వాక్కు ఎప్పుడు ప్రత్యక్షమైంది? అసలు ఎలీషా యొక్క పరిచర్య ఎప్పుడు స్టార్ట్ అయింది? తొదముట్టించినప్పుడు ఏలియా, తర్వాత ఎలీషా స్థిరపడినాడని తెలుసుకున్నప్పుడు ఆయన మీద ఉన్న ఏలియా మీద ఉన్న ఆత్మ రెండంతలుగా ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా యొక్క పరిచర్య ప్రారంభమైంది. అంతవరకు ఏమయ్యాడు? అంతవరకు ఏం చేశాడు? ఏలియాను వెంబడించాడు. ఏలియా ఏది చెప్తే అదే దేవుడి మాట, అంతే. ఏలియా ఏది చెప్తే ఎలీషాకి అదే దేవుని మాట, అంతే. ఇంకా వేరే స్పెషల్గా వేరే రూట్లు పెట్టుకుని వేరే బోర్డులు పెట్టుకుని ఎన్నో రకాలుగా మాట్లాడడం అనేది కుదరదు. ప్రవక్త చేతిలో ప్రవక్త ఎదుటి నిలబెట్టాడు, ప్రవక్త దగ్గర పెట్టాడు. ప్రవక్త మాట నీకు దేవుడి మాట అంతే, ఫైనల్. అంతకు మించి ఎక్స్ట్రాలుగా వేరే ఊహలు, వేరే తలంపులు, వేరే ఆలోచనలు, వేరే భావాలు అవన్నీ ఏదైనా వస్తుంటే అవి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికే, అవి మిమ్మల్ని సహవాసంలో నుండి, పరిచర్యల నుండి దారి తప్పించడానికే. అది సాతాను కుట్ర. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక యెహోవా వాక్కు మీకు ప్రత్యక్షమయ్యేంత వరకు ఒక ప్రవక్త దగ్గరికి చేర్చిన దేవుడు, ప్రవక్త చెప్పిన మాటే దేవుని మాటగా మీరు భావించాలి. దాన్ని మనసులో పెట్టుకోవాలి, మీ హృదయాల్లో పెట్టుకోవాలి. మీరు తలపోసుకుంటూ దాన్ని ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగలగాలి. దీంట్లో మొదటి ఏమొస్తుంది అంటే, ఇలా చేయడం వల్ల మీకు విధేయత వస్తుంది, కృతజ్ఞత వస్తుంది, దేవుడికి లోబడ్డం తెలుస్తుంది, దేవునికి భయపడడం వస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడా పూర్తిగా మీలో ఏర్పడతాయి. ఎప్పుడు? ప్రవక్త మాట దేవుని మాట అనేటట్టుగా నీవు నమ్మినప్పుడు, నీవు విశ్వసించినప్పుడు, నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ వ్యాపారం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ పిలుపు గురించి ఏది చెప్పినా సరే అది నీ మనసులో నువ్వు దాచుకొని ఎడలా నువ్వు ఇంకా ప్రవక్తకి అవిధేయత చూపిస్తున్నావు అంటే, ప్రవక్తకి అవిధేయత చూపిస్తున్నాడు అంటే వాడు ఇంకా దేవుడికి లోబడే వ్యక్తిగా మీరు లేరు. అర్థమవుతుందా? మీరు ఇంకా దేవునికి పరిపూర్ణంగా విధేయత కలిగిన వ్యక్తులుగా, దేవునికి విధేయత కలిగి చూపించే విధమైన జీవాత్మలుగా మీరు లేరు. మీరు జీవాత్మలుగా పేరు మట్టిగా ఉన్నారే కానీ మీలో జీవం లేదు. మీలో జీవం లేదు కాబట్టి మీరు ఏం పలికినా జరగదు. మీలో జీవం లేదు కాబట్టి మీరు కళలు కనొచ్చు, దర్శనాలు కనొచ్చు, అవి జరగవు. మీరు మాటలు పలకచ్చు, అవి జరగవు. కారణం ఏంటంటే మీలో జీవం లేదు. జీవం ఎందుకు రాలేదు అంటే, మిమ్మల్ని ఎక్కడ ప్రవక్త దగ్గరికి చేర్చాడో ఆ యొక్క ప్రవక్త ఎదుటి చూపిస్తున్న మాటలు మీ హృదయాలను మీరు దాచుకోకపోగా దాని ప్రకారంగా మీరు నడవకపోగా దాని ప్రకారంగా మీరు ఆచరణ కనీసం ఆచరణ పెట్టకపోగా అవిధేయత చూపించడం, కృతజ్ఞత లేకుండా జీవించడం. ఈ రీతిగా మీరు ప్రవర్తించినప్పుడు మీ యొక్క జీవ ఆత్మగా పిలువబడుతున్న మీ ఆత్మలు పరిపూర్ణతలోకి రావు. పరిపూర్ణతలకు రాకపోగా పూర్తిగా మీరు మాట్లాడే ప్రతి మాటలు కూడా దుర్జనుడు యొక్క మాటలు మాట్లాడతారు. అంటే సాతాను మాటలు మీరు మాట్లాడతారు, బలహీనమైన మాటలు మాట్లాడతారు,
బలహీనపరిచే మాటలు మాట్లాడతారు, ఒకరిని కించపరిచే మాటలు మాట్లాడతారు, ఒకరిని దౌర్జన్యం చేసే మాటలు మాట్లాడతారు. కారణం ఏంటి అంటే అలాంటి వైఖరి, అలాంటి ప్రవర్తన మీలో కలుగుతోంది అంటే మీరు పేరుకి జీవాత్మలుగా ఉన్నారే కానీ జీవం కలిగిన దేవుని వైపుగా మీరు లేరు, సాతాను వైపులో మీరు ఉన్నారు. కనుక మీరు ఏం పలికినా జరగవు. అందుకే మీ తలంపుల వంటివి కావు నా తలంపులు అంటాడు దేవుడు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీరు మందిరానికి వచ్చేటప్పుడు ఒక ప్లాన్ వేసుకుని మీరు వస్తారు. మీ ప్లాన్లు ఇక్కడ ఉండవు, మీ ప్లాన్లు ఇక్కడ ఉండవు. దేవుని ప్లాన్ ఇక్కడ ఉంటాయి. లోబడి ఎవడు ఉంటాడు, లోబడినోడు పోతాడు. బాధ్యులు వాళ్ళే, వాళ్ళ ఆత్మకు వాళ్ళే బాధ్యులు. అర్థమవుతుందా? వాక్కుకు ఉన్న శక్తి అలాంటిది. కనుక యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వాలి అంటే మొదటిగా మీ ఎదుట కనపరిచిన దైవ సేవకులకు, ప్రవక్తలకు మొదట లోబడండి. ఆ వాక్కులను మీ హృదయాల్లో దాచుకోండి. ఆ వాక్కులను మీరు కనిపెట్టండి. ఒకసారి మర్చిపోయిన రెండోసారి ధ్యానించడానికి ప్రయత్నించండి. రెండోసారి మర్చిపోయిన మూడోసారి మళ్ళీ రికార్డింగ్ పెట్టుకుని వినండి. ఆ వినడం అనేది ఎప్పుడు చేస్తారో దానివల్ల మీలో జీవాత్మలుగా కలవబడుతున్న మీలో కృతజ్ఞత, విధేయత, అంగీకార మనస్తత్వము, దేవుని భయము, ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే అలాంటి లక్షణాలు మీలో పోగవుతాయో, అలాంటి ప్రవర్తనతో కూడిన దైవ భయంతో కూడిన ప్రవర్తన ఎప్పుడైతే దేవుని ఎదుట మీరు కనపరుస్తారో అప్పుడు దేవుని వాక్కు మీకు ప్రత్యక్షం అవుతాయి. అంతవరకు మీకు దేవుడు మీ ఎదుట ప్రవర్తన పెడతాడే తప్ప ఆయన మీతో మాట్లాడడం అంటే వెలుగుదూత మీతో మాట్లాడుతుంది, వెలుగుదూత మాట్లాడుతుంది. సాతాను మీతో మాట్లాడతాడు, సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు, సాతాను కూడా మీకు కళలు ఇస్తాడు, సాతాను కూడా మీకు దర్శనాలు ఇస్తాడు, సాతాను కూడా మాయా స్వప్నాలు ఇస్తాడు మీకు. అవన్నీ జరుగుతాయి నువ్వు కళలు కంటావు. నువ్వు తల కింద పెట్టి కాలు పైకి లేకుండా నువ్వు చచ్చిపోయినా జరగవు. కారణం ఏంటి అంటే ఎక్కడో గ్రౌండ్ జరిగింది, ఎక్కడో ట్రాక్ తప్పిపోయావు. వాక్కుకున్న శక్తి అలాంటిది. కనుక ఆత్మ అయిన దేవుడు పలికే ప్రతి మాటకు జీవం వస్తుంది. ఆత్మ అయినటువంటి దేవుడు పలికే ప్రతి మాటకు జీవం విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది. అది వెళ్ళి ఇతరుల జీవితాలను వెళ్ళి బాగు చేస్తుంది, ఇతరుల జీవితాలను వెళ్ళి కడుతోంది, ఇతరుల సంఘాలను కడుతుంది, సంఘాలను నిర్మిస్తుంది. ఇతరుల యొక్క ఆత్మీయ జీవితాలు పడిపోయే వారిని సైతం తిరిగి మళ్ళీ లేవనెత్తి దేవుని ఎదుట నిలబెట్టగలుగుతుంది. ఇంత శక్తి అనేది దేనికి ఉంది అంటే మన నోటి నుండి పలికే మాటలకు ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ జాన్ పేటర్ ఉన్నాడు, జాన్ పేటర్ లేచారా? మీరు బాగా గమనించండి. జాన్ పేటర్ లేచరా? ఆగండి కాసేపు ఆగండి. ఇప్పుడు నేను పిలిచిన మాటకి, పలికిన మాటకి జీవం ఉందా లేదా? ఉంది. విడుదలైందా లేదా? వెళ్ళేది. అక్కడ వెళ్ళి రీచ్ అయిందా లేదా? ఆ అబ్బాయికి రీచ్ అయిందా లేదా? ఆ అబ్బాయికి తెలుసు మీరే బలవంతం చేసిన పని అన్న పిలుస్తున్నాడని వాడికి తెలుసు. కాకపోతే మీరు బాగా గమనించండి, వాడు ఏ కారణం చేత రావట్లేదు. సిగ్గు, భయం. అర్థమవుతుందా? ఈ లక్షణాలన్నీ ఎక్కడున్నాయి? వాడిలో ఉన్నాయి. తర్వాత వాడి మనస్సు అనేది ఇంకా పెరగాలి. వాడు చిన్న పిల్లవాడు కాబట్టి వాడు అర్థం చేసుకుని ఆ భయాన్ని వదిలించుకొని నా ఎదుక రావడానికి ధైర్యం దొరకడానికి కొంచెం టైం పడుతుంది. అట్ ద సేమ్ వే జీవాత్మలుగా ఉన్నటువంటి మీరైనా మేమైనా కూడా అంతే. దేవుడు చెప్తున్న ప్రతి మాటలు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. బట్ అది రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ మనకు లేదు. రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ అతనికి లేదని చెప్పడానికి కారణాలు ఇప్పుడు మనం ఏమేమి చెప్తున్నామో, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు మనకు ప్రత్యక్షం అవుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. కానీ మనం వినే స్థితిలో మనం లేము. కనుక మనల్ని మీకు ఏం చేశాడు దేవుడు? ప్రవక్త ఎదుట పెట్టాడు. కనుక ప్రవక్త ఎదుట పెట్టినప్పుడు ప్రవక్త నోటి నుండి వస్తున్న ప్రతి మాటను మనం దేవుని మాటగా అంగీకరించుకుని మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనము ఎప్పుడైతే ఆ భయాన్ని పోగొట్టే ఉపదేశం ప్రవక్త మాట్లాడతాడు, ఆ యొక్క సిగ్గు వదిలిపోయే ఉపదేశం అనేది ఇక్కడ ప్రవక్త మాట్లాడతాడు. నీలో ఏ యొక్క అవిధేయత క్యారెక్టర్లో, నీలో యెహోవా వాక్కుకు వ్యతిరేకంగా నీలో పరిపాలన చేసే గుణాలు ఏవైతే ఉంటాయో అవంతటిని కూడా వదిలించుకొని నీ అంతటిగా నువ్వుగా లేచి ఆత్మపక్షాన నిలబడడానికి కావలసినంత ఉపదేశం ఎవరు చేస్తారంటే ఇక్కడ ప్రవక్త చేస్తాడు.
ఈ ప్రవక్త మాటలు మీరు నిర్లక్ష్యం చేశారనుకో, మీకు అసాధ్యం, మీ వల్ల కాదు. మీ భయాల నుంచి మీరు బయటపడలేరు, మీ యొక్క సిగ్గు బిడియాల నుంచి మీరు బయటపడలేరు, మీ యొక్క భావోద్వేగాల నుంచి మీరు బయటపడలేరు. మీరు బయటపడకపోక ఎప్పటికీ మీరు యొక్క ఆత్మ యొక్క వాక్కు వినడం, ఆత్మ యొక్క వాక్కు మీరు లోపడడం, ఆ యెహోవా వాక్కు మీకు ప్రత్యక్షమైతే దానికి విధేయత కలిగి లోబడి మాట్లాడి దాని ప్రకారంగా నడుచుకుంటూ దాని ప్రకారంగా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళగలిగే సామర్థ్యత అనేది మీకు దొరకవు, మీకు లేవు. కనుకనే ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ రావాలి? ఈ లక్ష్యాలన్నీ రావాలంటే కృతజ్ఞత, వినయం, విధేయత, భయము, భక్తి ఇవంతా కూడా పూర్తిగా దేవుని భయం ఇవంతా రావాలి అంటే మొదటగా ప్రవక్త నోట్లో నుండి వస్తున్న మాటలను మనం లక్ష్య పెడితే, దాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. అది అప్పుడు ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే అవి మీరు ఆచరణలో పెట్టుకుంటారో అవి జీవమై ఉన్నది కనుక ఆ జీవమైన ఆ వాక్కు, అజీవమైనటువంటి ఆ శబ్దం, అజీవమైనటువంటి ఆ శక్తి మీ అంతరంగంలోకి వస్తాయి. మీ శరీరాన్ని, మీ యొక్క ఆత్మను విడుదల చేస్తాయి. నుంచి లోపల పోతుంది ఆ ఉపదేశం. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే భయపడతా ఉంటారో ఆ భయాన్ని ఫస్ట్ నరుకుతుంది. ఫస్ట్ దీనిలో ఉన్న భయాన్ని నరికివేస్తుంది. నరికివేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు ఆటోమేటిక్ జీవం ఏం ఉత్పత్తి చేస్తుంది? ధైర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మీ మనసులో, మీ హృదయంలో అర్థమవుతుందా? ధైర్యం వస్తుంది. ధైర్యం తర్వాత ఆ వాక్కు, ఆ జీవం, ఆ శబ్దం, ఆ శక్తి ఇంకా కొంచెం లోపలికి వెళ్తుంది. మీ అంతరంగం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా భావోద్వేగాలు నీకు సరిగా లేవు, అవంతటి కూడా పూర్తిగా నరికివేస్తుంది. నరికివేసుకున్న తర్వాత పూర్తిగా మంచి భావోద్వేగాలు, జీవం అనేది మీరు విడుదల చేస్తాయి. విడుదల చేసినప్పుడు పూర్తిగా ఆ సిగ్గు అనేది పోతాయి. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి పిలిచిన వెంటనే సరే ఉద్దేశం. అందుకే ఆత్మ చెప్పుచున్న వాడి సంగతులు చెవి గలవాడు వినుడు కాక అంటే ఎవడు వినాలి? నీకు లేవా చెవులు? మరి ఏ చెవులు లేవు? ఆత్మ చెవులు అవి ఏమయ్యాయి? మోయబడ్డాయి. అవి తెరవబడాలి. అవి తెరవబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? చెప్తున్న మాటలంతటిని కూడా మీ యొక్క అంతరంగంలో, మీ హృదయాల్లో చొచ్చుకుని పోయేంత విధంగా మీరు చోటు ఇవ్వాలి. మీరు చోటు ఇవ్వకుండా వేరే వాటికి చోటు ఇచ్చుకుంటా వెళ్తే పూర్తిగా మీరు పరిపూర్ణతలోకి రాలేరు. కనుక మీ యొక్క వాక్కు ఎలాగ ఉండాలి అంటే నిష్కలంకంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఏది పలికితే అది జీవం విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది, వెళ్ళి పని చేస్తుంది. మరి మీ మాటలు ఏం చేస్తుంది? మీలో కూడా జీవం విడుదలవుతుంది. అయితే మీ మనసును దేనిపైన ఆనుకున్నారు? దేవుని వైపు మీరు ఆనుకుంటే మంచి మాటలు పలుకుతారు, చెడ్డ వాటిపైన మీరు ఆనుకుంటే చెడ్డ మాటలు పలుకుతారు. అందుకే నోటి మాటల్లో ఉన్న మీ వాక్కు, మీ యొక్క శక్తి, మీ నోటి శక్తి ద్వారా కుటుంబాలు కూలిపోతాయి. ఎందుకని? మీరు శపించారు. మీరు పలికే మాటలు అలా పలుకుతున్నారు. మీరు అలా మాట్లాడడం వల్ల జీవం విడుదలవుతుంది. ఎందుకన్నా మీరు జీవాత్మ. మీరు పలికే ప్రతి మాటలో శక్తి విడుదలవుతుంది. అది మంచిగా చెడ్డగా అనేది మీరు నిర్ణయించుకోవాలి. మంచికి మాట్లాడుతున్నారా, చెడ్డకి మాట్లాడుతున్నారా అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. ఆత్మదేవుడైతే మంచిగా మాట్లాడుతున్నారు, చెడుకి ఏమాత్రం కూడా దుర్వినియోగం చేయట్లేదు. అయితే అదే జీవం ఇప్పుడు ఎక్కడ ఉంది? మీలో ఉంది. ఎందుకని? మీరు జీవాత్మలు. జీవాత్మలై ఉన్న మీరు పలికే ప్రతి మాట కూడా శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలా లేని పక్షాన ఆ మాట వెళ్ళి చెడ్డ పని చేస్తుంది. చెడ్డ పని చేసినప్పుడు ఏం చేస్తుందంటే కుటుంబాలని పాడు చేస్తుంది, కుటుంబాలని కట్టదు. మా భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, కుటుంబంలో పిల్లల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులతో సమాధానం ఉండదు, నీ స్నేహితులతో సమాధానం ఉండదు. నీకు ఎక్కడ ఉన్నా నీ యొక్క పని యొక్క ఉద్దేశం అంతా కూడా ఫెయిల్ అయిపోయేటట్టుగా ఉంటాయి తప్ప పాస్ అయ్యేటట్టుగా నీకు ఉండవు. నీకేది కలిసి రావు. నీకు కలిసి రాకపోవడానికి, నిన్ను అర్థం చేసుకోకపోవడానికి, నీతో మాట్లాడలేకపోవడానికి, నీతో ఉండకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సమాధానం మీ దగ్గర లేదు. సమాధానం అంటే జీవం మీలో లేదు. ఏ జీవం ఉంది? చెడ్డను విడుదల చేసే జీవం ఉంది, చెడు మాటలు పలికే జీవం ఉంది, చెడు ఉద్దేశాలు కలిగిన జీవం ఉంది. అది విడుదలవుతున్నాయి కాబట్టి అట్టి కలిగిన వాళ్ళే మిమ్మల్ని బట్టి సంతోషపడతారే కానీ మంచి వాళ్ళు మిమ్మల్ని బట్టి సంతోషపడలేడు. ఆత్మ అయిన దేవుడు మొదలే మిమ్మల్ని బట్టి సంతోషపడడు. కనుక పరమాత్మలో నుండి విడుదలైన జీవాత్మలుగా ఉన్న మీరు తిరిగి మళ్ళీ ఆత్మలోకి, పరమాత్మలోకి ఏకమవ్వాలంటే
ఆత్మలోకి రావాలంటే, పరలోకంలో దేవుడితో పాటు యుగ యుగాలు గడపాలంటే ఆత్మ యొక్క వాక్ శక్తి ఎలాగ శుద్ధిగా ఉందో మీ యొక్క వాక్కులు కూడా అంతే శుద్ధిగా ఉండాలి. అలా లేని పక్షాన మీరు ఎక్కడో రాంగ్ జరుగుతున్నది అని చెప్పచ్చు. కూర్చోండి, తర్వాత తెలుస్తాను. నేను ఇంకో మాట ఫ్రాంక్గా కొన్ని విషయాలు నేను మీకు చెప్తా. అసలు మంత్రగాడు ఎవరు? మంత్రగాడు ఎవరు? మంత్రగాడు ఏముంది వాడి దగ్గర? మన దగ్గర మనకు మించిన శక్తి ఉంది వాడి దగ్గర. వాడి గురించి మనం ఎందుకు భయపడాలి? చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడాలి? ఎవరు వాళ్ళు? ఏ శక్తి ఉంది వాళ్ళ దగ్గర? ఏ జీవం ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, దేవుని ఆరాధన చేస్తున్న వాళ్ళం, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. అయితే మనం ఎందుకు భయపడాలి వాళ్ళకి? వాళ్ళ గురించి మనకెందుకు టెన్షన్ వస్తుంది? వాళ్ళ గురించిన భయం మనకెందుకు వస్తుంది? వాళ్ళకి మనకి డిఫరెన్స్ చెప్పిన, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పాపంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మంత్రగాడే. పాపము చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మంత్రగాడితో సమానం. వాడి మంత్రాలు చదవకపోవచ్చు, వాడి నోరే ఒక మంత్రం. వాడి నోట్లో నుండి దుర్భాషలు వస్తాయి, వాడి నోట్లో నుండి అబద్ధాలు వస్తాయి, వాడి నోట్లో నుండి పచ్చి బూతులు వస్తాయి. కాబట్టి వాడి మంత్రగాడితో సమానం. అర్థమవుతుందా? పాపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంత్రగాడితో సమానమే. మీ యొక్క జీవం ఎట్లా పనిచేస్తుందో తెలుసా? మీరు లోకం గురించి మీకు తెలుసు. లోకంలో వెళ్ళి మీరు పనిచేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, బతికేవాళ్ళు మీకు తెలుసు. కొంతమంది మాటలు మీరు చూడండి, వశీకరణం చేసినట్టుగా ఉంటాయి. వశీకరణం అంటే ఐడియా ఉందా మీకు? వాళ్ళ వైపు ఆకర్షించుకోవడం, వాళ్ళ మాటలే వినేటట్లుగా ఆకర్షించుకోవడం. కొన్ని కొంపల్లో చూస్తే భర్త మాట భార్య వినదు, భార్య మాటే భర్త వినాలి. భార్య ఏం చేసింది? భర్తను వశీకరణం చేసి పెట్టుకుంది. వశీకరణం అంటే వశం చేసుకుంది, ఆమె వశంలో పెట్టుకుంది, ఆమె గుప్పెట్లో పెట్టుకుంది అంట. మీ భాషలో చెప్పాలంటే భార్య తన భర్తను తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆమె ఏం చేసి ఉంటుంది? పెళ్లి కానంత వరకు వాళ్ళ అమ్మా నాన్న మాకు విధేయత కలిగినాడేగా, విధేయత కలిగి అమ్మా నాన్నను చూసుకున్నాడేగా. పెళ్ళి అయిపోయిన వెంటనే భార్య వశంలో ఉండిపోవడానికి గల కారణం ఏంటి? ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది? వశపరచుకోవడానికి ఫస్ట్ ఆయుధం ఏంటో తెలుసా? నాలుకే. ఆ మాటలు పలికినప్పుడు ఆ మాటలు వాళ్ళని బంధిస్తాయి, వాళ్ళని ఆకర్షిస్తాయి, వాళ్ళని వశంలో పెట్టుకుంటారు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. లే అంటే లేస్తారు, కూర్చోంటే కూర్చుంటారు. అప్పుడు వాళ్ళ మాటలకి ఎంత పవర్ ఉండాలి, వారి మాటలకి ఎంత శక్తి ఉండాలి, వారు చేస్తున్న శబ్దానికి ఎంత శక్తి విడుదలవ్వాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని భయపెట్టించడానికి కాదు. మన మంత్రగాలకి భయపడం, చేతబడి చేసే వాళ్ళకి భయపడం, సాతానులకు దయ్యాలకు అసలే భయపడం. ఎందుకు భయపడము అంటే మనం జీవం కలిగిన దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు సమస్య ఏంటంటే మనం భయపడడం నిజమే, వాస్తవమే, మంచిది. అయితే నీవు ఆ జీవాన్ని ఎలా విడుదల చేస్తున్నావు? జ్ఞానం కలిగి నువ్వు విడుదల చేస్తే మంచిదే, మంచికి నువ్వు మాట్లాడితే మంచిదే. అయితే నీ వాక్కును చెడ్డ వాటికి నువ్వు ఉపయోగిస్తే ఏదో ఒకరోజు నువ్వు చిక్కులో పడతావు. నీ యొక్క చిక్కులో, నీ యొక్క మాయ మాటల చేత నువ్వు ఇతరులను నువ్వు అజ్ఞానం చేత ఆకర్షించి ఇతరుల జీవితంలో నాశనం ఎట్లా చేస్తావో నేను నాశనం చేసేవాడు ఇంకొకరు ఉంటాడు. ఏదో మామూలుగా సామెత చేస్తూ ఉంటాడు, ఒకటి తంతే వాడు తందేవాడు ఇంకొకరు ఉంటాడంట. నేను మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని చేసి నేను మిమ్మల్ని కొట్టాను అనుకోండి, నాలో ఏదో ఒకటి ఉంటుంది డిసడ్వాంటేజ్, నన్ను తందేవాడు ఇంకొకరు ఉంటాడు ఖచ్చితంగా. అలాగే మీ మాటలలో జీవం అనేది ఉంది. దానిని విడుదల చేసే ముందు మంచికి విడుదల చేస్తున్నామా, చెడ్డకి విడుదల చేస్తున్నామా అనేది మీరు గమనించుకోవాలి. ఇది వాక్కుకున్న శక్తి. ఇలాగా పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు పరిశుద్ధాత్మతో కొన్ని వాక్కులు ఇక్కడ నుంచి చెప్పబడతా ఉంటాయి. కొన్ని కాదు, అన్ని విషయాలు చెప్పబడతా ఉంటాయి. ఆ వాక్కులు ఆత్మ చేత చెప్పబడతా ఉంటాయి కనుక కొన్నిసార్లు మీ మనసును గుచ్చుకుంటాయి. కొన్నిసార్లు మేము అపార్థం చేసుకోకపోయినా మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారు. మేము ఏం మాట్లాడకపోయినా మీరు తప్పుగా అపార్థం చేసుకుని బిహేవియర్ చేస్తారు. కారణం ఏంటో తెలుసా? మీ మనసు అక్కడ నొచ్చుకుంటుంది అంటే ఈ జీవం అక్కడ వెళ్ళి పని చేస్తుంది. ఎక్కడ? మీ మనసుల్లోకి, మీ హృదయాల్లోకి వచ్చి మాలో నుండి విడుదలవుతున్న పరిశుద్ధాత్మ యొక్క జీవం, దేవుని యొక్క జీవం వెళ్ళి అక్కడ పని చేస్తుంది. వెళ్ళి పని చేసినప్పుడు అక్కడ నొప్పి వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు చెప్పాలంటే నా కాళ్ళకి గాయం తగిలింది అనుకో, గాయం తగిలింది, నొప్పి ఉంటుందా ఉండదా నాకు? ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, వాడు ఏదో పోసాడు దానిపైన, అప్పుడు కూడా నొప్పి కలుగుతున్నా కదా, దానికి నేను తప్పుగా అపార్థం చేసుకుంటే ఎట్లా? వాడు నా మంచిగా చేశాడు, చెడ్డగా చేశాడా? అది కాసేపు వరకే నొప్పి ఉంటుంది, తర్వాత నాకు ఉపశమనం ఇస్తుంది, నాకు నెమ్మదిని ఇస్తుంది. కనుక ప్రవక్త అది అర్థం చేసుకోలేదనుకో, ఆ యొక్క డాక్టర్ని తప్పుపడతాడు. ఆ డాక్టర్ చెడ్డోడే ఉంటాడు, ఆ డాక్టర్ చెడ్డోడు, వాడికి మంచి మనసు లేదు, వాడు ఎలా పడితే అలా ట్రీట్మెంట్ చేస్తాడు, వాడికి గౌరవం లేదు. ఇన్ని మాటలు నువ్వు మాట్లాడతావు, మాట్లాడిన మాటల్లో జీవం విడుదలవుతుంది, వాడిని చెడ్డం చేస్తుంది అవసరం. వాడు నీకు మంచి చేశాడు, నీ మాటలతో నువ్వేం చేసావు? వాడిని చెడ్డ చేస్తున్నావు. అప్పుడు నీ మాటల్లో ఏం విడుదలవుతుంది? మంచి విడుదలవుతుందా? చెడ్డ విడుదలవుతుంది. నీకు తెలియకుండానే నువ్వు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నావు నీ నోటి మాటకున్న శక్తి చేత. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు. వాకుకున్న శక్తిని నువ్వు గుర్తించినంత వరకు మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటారు. ఎవరు నాశనం చేసేదానికి రాదు, సాతాను కూడా రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఎవరికి ఉంటుందో తెలుసా? మీకే ఉంటుంది. మీరు అజ్ఞానం చేత ప్రవర్తించినప్పుడు మీరు చేసిన క్రియలను ఆధారం చేసుకుని అపవాది అప్పుడు వస్తాడు. అంతవరకు వాడికి రావడానికి రూట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా చెప్పాలంటే ఒక తల్లి ఒక కూతురు ఉంది అనుకున్నా. ఆ తల్లి కూతురు ఇద్దరు ఉంటే, తల్లి ఏమో డ్యూటీ పని చేసుకుని ఇంటికి వచ్చింది, తలనొప్పి చేత ఉంది. అమ్మాయి చిన్న జాన్ పీటర్ లాంటి జాన్ పీటర్ అనుకున్నాను. సో జాన్ పీటర్ లాగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇంటికి ఇంట్లో ఏదో ఆట ఆడుకుంటూ ఉంది, తన పాట పాడుకుంటా ఉంది, ఏదో చేసుకుంటా ఉంది. ఇంకా ఆ వయసులో ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. ఈ అమ్మ వచ్చింది, పని చేస్తుంది, కాసేపు ప్రసాదం పడుకుందామని పడుకుంటే వీడు చేసే అల్లరికి ఆమె తిక్కలేసింది. ఇంకా చూడు నా స్నానాలన్నీ ఇంకేముంటాయి చూడు, ఎవరు తెలిస్తే బూతులు. అవన్నీ కూడా ఆ తల్లి మనసు ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని శపించాలని కాదు, ఆ తల్లి ఆ బిడ్డను కొట్టాలని కూడా కాదు. ఏ తల్లినా తన బిడ్డను కొట్టాలనుకుంటుందా? చంపాలనుకుంటుందా? శపించాలని కోరుకుంటుందా? కోరుకోదు. అయితే అజ్ఞానం చేత వాడిని కొడితే వాడు అర్థం చేసుకుంటాడని, వాడిని 4 మాటలు తిరిగితే వాడు మౌనంగా ఉంటాడని, అజ్ఞానం చేత ఒక మూఢమైన విశ్వాసం చేత తన నమ్మి ఆ పిల్లవాడిని 4 తిట్లు తిప్పిస్తుంది. అవన్నీ కూడా శాపాలుగా ఆ బిడ్డ మీద ఉంటాయి. ఎవరు చెప్తున్నారు మీ జీవితాలను? మీ కొంపల్లో మిమ్మల్ని ఎవరు చెప్తున్నారు? పక్కోడు చెప్తున్నారా? అజ్ఞానం చేత ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కించోడి కన్నా ముందుగా నాశనం చేసుకునేది ఎవరంటే, ఎవరికైతే జ్ఞానం ఉండదో వాడే నాశనం చేసుకుంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లు పీకేసుకుంటుంది. జ్ఞానం లేని వాళ్ళు తన నోటి మాటల చేత తన బిడ్డల మీద కోపడతారు, శపిస్తారు, తిడతారు, చేస్తారు. అవన్నీ కూడా ఆ మాటల్లో ఏముందంటే జీవం ఉంది. ఎందుకని? మీరు జీవాత్మలు. మీరు పలికే ప్రతి మాటల్లో జీవం విడుదలవుతుంది. మీరు ఆ మాట్లాడే మాట జీవం ఉంది కనుక మీరు ఆ బిడ్డని 4 మాటలు తిడుతున్నా ఆ తిట్టే మాటల యొక్క జీవం విడుదలయ్యి ఆ చెడిపోయి ఆ చెడు యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద ఉంటుంది. ఇట్లా శాపాలు అనేది కొని తెచ్చుకోవడం అనేది ఇలాగే ఉంటాయి అజ్ఞానం చేత. కనుక మీరు మాట్లాడేటప్పుడు మీ వాక్కు ఎలాంటి శుద్ధి లేకుండా మీరు దుర్భాషలు మాట్లాడుకుంటూ ఇలా తప్పుగా అపార్థాలు చేసుకుంటూ ఉంటే ప్రవక్త ఏం చేయలేడు, దేవుడు ఏం చేయడు. మా వంతు నేను చెప్పడం వరకే, అవునా కదా? దేవుని నామం పేరిట బాధ్యతగా నేను వస్తున్నాను, చెప్తున్నాను, వెళ్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దాన్ని మనసులో దాచుకోకుండా, మీరు అంతరంగంలో పెట్టుకోకుండా, దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, గుర్తు పెట్టుకోకుండా, తలకోసుకోకుండా, కనీసం గుర్తు చేసుకోకుండా మీరు ఇష్టానుసార ప్రకారంగా మీరు మాట్లాడుతూ ఉంటే మీలో అప్పుడు ఏ క్రియలు పనిచేస్తాయి? దుర్జనుడి యొక్క గుణాలు మీలో పనిచేస్తూనే ఉంటాయి. కనుకనే మీ యొక్క మీరు ప్రవచనాలు పలుకుతున్నామని మీరు అనుకుంటారు, కానీ ఆ ప్రవచనాలు నెరవేరాలి. అది దేవుని ఎదురు నుండి వచ్చిండు, వెలుగు దగ్గర నుండి వచ్చింటాయి, సైతాన్ దగ్గర నుంచి వచ్చింటాయి. ఇట్లా భ్రమపరిచే ఆత్మలు వస్తాయి. ఇట్లా ఒక వ్యక్తి ఆత్మలలో పూర్తిగా మిమ్మల్ని బందీలుగా వచ్చి నాశనం చేయడానికి ఆత్మలు కూనుకుంటాయి. కనుక మన మాటలు ఎంత శుద్ధిగా ఉండాలంటే అంత శుద్ధిగా ఉండాలి. మంత్రగాడికి ఒక మాట చెప్పిన,
మంత్రగాళ్ళ గురించి నాకే తెలియదు, మంత్రగాళ్ళ గురించి నాకు ఎక్కువ. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కొంతవరకు అయితే చెప్తా. మంత్రగాడు ఎంత శుద్ధిగా ఉంటాడో తెలుసా? వాడికి తెలిసిన దాంట్లో వాడు ఆ మంత్రాలు పఠించాలన్నా, ఆ మంత్రాలు పలకాలన్నా, ఆ మంత్రాల ధ్యానం చేయాలన్నా వాడి పట్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒకసారి కొంతలో ఉన్నప్పుడు ఒక మంత్రగాడు వచ్చాడు, అన్నది ఆరాధనకి వచ్చాడు. ఏందయ్యా మంత్రగాడు అంటే మీరు ఇట్లా చేస్తారంటే కదా, మీ రూల్స్ ఏంటి, మీ రెగ్యులేషన్స్ ఏంటి, మీరు ఎట్లా ఉంటారు అంటే వాడు చెప్తే రూల్స్ బైబిల్లో రూల్స్ కంటే ఎక్కువ ఉంది. ఆ పొయ్యిలు ఏదో 3 పొయ్యిలు పెట్టుకుంటే ఆ పొయ్యి మీదే తినాలంట, ఇంకా లేచి స్నానం చేయాలి, ఎవరిని ముట్టుకోకూడదు, ఇట్లా లేని రూల్స్ అంతా వాడికి ఉన్నాయి. ఒక మంత్రగాడికి, ఒక చెడ్డ పని చేసేవాడికి, ఒక దయ్యాలను పంపించేవాడికి, చేతబడులు చేసేవాడికి లేనిపోని శుద్ధము కాని విచిత్రమైన నియమాలను పెట్టుకుని, ఆచరణలు పెట్టుకుని దయ్యం యొక్క వశంలో ఉండి దయ్యం పని చేసే వ్యక్తి ఒక మంత్రగాడు. అయితే అంతకన్నా మించిన మంత్రగాళ్ళు ఎవరో తెలుసా? నోటి మాటల నుండి దుర్భాషలతో పలికే ప్రతి మాట కూడా మంత్రగాడి యొక్క మంత్రాలతో సమానమే. ఆ మంత్రాలతో మాట్లాడుతున్న ఆ చెడ్డ మాటలు ఇతరులను బంధిస్తాయి, ఇతరుల జీవితాలను నాశనం చేస్తాయి. ఆ తల్లి ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఆ చిన్న బిడ్డ లేచి కొడుతుందో వాడు ఆటోమేటిక్గా గాయపడతాడు. వాడి మనసును గాయం చేస్తుంది, వాడి హృదయాన్ని గాయం చేస్తుంది, వాడి శరీరాన్ని గాయం చేస్తుంది. తర్వాత వాడు బాగా పాట పాడుతున్నాడు అనుకో, ఈ పాట బాగాలేదు అనేసి నా తల్లి అనేది అనుకో, వాడు దాన్ని ఏం అర్థం చేసుకుంటాడు తెలుసా? నేను పాడితే బాగలేదేమో కాబట్టి మా అమ్మ నన్ను కొట్టింది అనుకుని వాడు పాట మానేశాడు. వాడికి దేవుడు మంచి వరమే ఇచ్చాడు, పాడే వరమే ఇచ్చాడు. వాడి వరాన్ని చెడగొట్టింది ఎవరు? దేని చేత? మాటల చేత, అజ్ఞానం చేత. వాడు మాట్లాడాము, నువ్వు పలికే కదా మాట్లాడని, నీ నోట నుండి జీవం విడుదలైంది. మాట్లాడాడు అన్న మాట నీ నోట నుండి జీవం విడుదలైంది, వాడు మాట్లాడాను అంతే. అప్పుడు నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ మాటల మీద మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ మాటలు చాలా వరకు కాదు, 100% మీ గుండెల్లో గుణపాలు కూర్చున్నట్టుగా ఉంటాయి ఈ మాటలన్నీ. ఇది మంచికే, ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క సేవకుడు మీ యొక్క చెడును కోరుకోరు, మీరు బాగుపడాలని కోరుకుంటారు, మీ ఆత్మలను దేవుని ఎదుట నిలబెట్టాలని కోరుకుంటారు. మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకునే సేవకులు అంటూ ఉండరు. అలాంటి లక్షణాలు అంటారు, అలాంటి కోరిక ఉంటే వాడు సేవకుడు ఎందుకు అవుతాడు? అసలు సేవ చేసేదానికి అర్హుడు అవుతాడా? అసలు దేవుడు అట్లా పిలుస్తాడా? సేవ చేసేవాడు ఎట్లుంటాడు తెలుసా? తాను ప్రేమించుకుంటాడు, ఇతరులను ప్రేమిస్తాడు. వాడే సేవకుడు, నిజమైన సేవకుడు. తాను ప్రేమించుకుంటాడు, అదే ప్రేమతో ఇతరులను ప్రేమిస్తాడు. అదేగా యేసు ప్రభు చెప్పింది, నువ్వు ప్రేమించుకోవాలి, తర్వాత నిన్ను వల్ల నీ ఇతరులను ప్రేమించాలి. ఇదే మొదటి ఆజ్ఞ. సేవకుడికైనా విశ్వాసకైనా ఉండాల్సిన మొదటి లక్షణం ఇదే. మమ్మల్ని మేము ప్రేమించుకోవాలి ఫస్ట్. మమ్మల్ని మేము ఎలా ప్రేమించుకుంటున్నామో మిమ్మల్ని అలాగే ప్రేమించాలి. అదే సేవకున్న మొదటి లక్షణం. ఇలాగ ఉంటుంది మీ నోటి మాట. మీ నోట్ల మాటలే కాదు, మా నోటి మాటల్లో కూడా. తర్వాత ఎస్పెషల్లీ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక పోలీస్ అధికారి డ్యూటీలో ఉన్నప్పుడు తను మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా, విలువ ఉండదా? ఉంటుందా? ఒక లాయర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా, విలువ ఉండదా? ఉంటాయి. ఒక జడ్జికి తీర్పు తీసేదానికి కోర్టులో కూర్చున్నప్పుడు అతను చేస్తున్న మాటలకు విలువ ఉంటుందా, విలువ ఉండదా? ఉంటుందా, ఉండదా? ఉంటుంది. అంటే వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలకి వాడి క్యారెక్టర్ ఎలాంటిదైనా ఉండొచ్చు. వాడు బయట తాగుబోతు ఉండొచ్చు, బయట తిరిగిపోతూ ఉండొచ్చు, బయట వ్యభిచారం ఉండొచ్చు. బట్ వాడు యూనిఫామ్ వేస్తే వాడు మాట్లాడే మాటకి విలువ ఉంది, వాడు తీసే తీర్పుకి విలువ ఉంది. అవునా కాదు? అట్ ద సేమ్ వే ప్రవక్త అనేటువంటి వాడు ఏదో ఆదివారం వచ్చి 2 గంటల సేపు షో చేసిపోయేదని కాదని ఉండేది. ప్రవక్త అనేటువంటి వాడు 24 గంటలు పనిచేస్తాడు. లోకానుసార ప్రకారంగా ఒక వ్యక్తి 8 గంటలు పనిచేస్తాడు. మహా అయితే ఎక్స్ట్రా డ్యూటీ చేసుకుంటే 4 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేసుకున్న 12 గంటల సేపు డ్యూటీ చేస్తారు అంతే. బట్ ప్రవక్త అనేటువంటి వాడు 24 గంటల సేపు పనిచేస్తూ ఉంటాడు. అందుకే నేను చెప్తున్నా, ప్రవక్త అనేటువంటి వాడు ఎప్పుడు ఏ క్షణంలో మాట్లాడినా మీరు ఆరక్షగా ఉండాలి. అది నవ్వుతూ మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా ప్రతి ఒక్క మాటలో ఒక అర్థం ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక జీవం ఉంటుంది. ఆ మాటలు మీరు ఏ కోణంలో నుంచి మీ వ్యక్తిగత కుటుంబాల గురించి ఏ ఒక్క మాట పలికినా ఉన్నా వాటి గురించి మీరు ధ్యానం చేయండి. అవి ఎందుకన్నా అలా చెప్పారని మీరు ధ్యానం చేయండి. ఖచ్చితంగా అందులో జీవం ఉంటుంది.
మర్మం ఉంటుంది. దానికి ఆ మర్మం పోయిన తర్వాత ఖచ్చితంగా మీకు మార్గం చూపిస్తుంది, మిమ్మల్ని బతికి కట్టేలాగా చేస్తుంది. మీరు దాన్ని మనసులో దాచిపెట్టుకోకుండా ఉండాలనుకోండి. బైబిల్ ఒక ఉంది, ఒక వ్యక్తి దగ్గరికి సమాధానం పోతుంది, నేను సమాధానం కలుగును కాక అంటే నా సమాధానం మీ అందరికి వస్తుంది. మీరు అది తీసుకోలేదనుకో, తిరిగి అది ఎక్కడికి వస్తుంది? నా సమాధానం నా దగ్గరికి వచ్చేస్తుంది. తిరిగి రిసీవ్ చేసుకున్న మోట్లు మీరు లేరు కదా. ఇప్పుడు నేను పెడుతున్నాను, అన్నం పెడుతున్నాను, తినగలిగిన వాళ్ళు తింటారు సమృద్ధిగా. మీరు తినకపోతే ఇక్కడ మిగిలిన ఆహారం అయితే ఏమవుతుంది? వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. మీ నోటి మాటల్లో కూడా జీవం అనేది అలాగే ఉంటాయి. ప్రవక్త మాటలో, దేవుని మాటల్లో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యేంత వరకు మనం కృతజ్ఞత కలిగి, విధేయత కలిగి, లోపడే విధంగా ఇలాంటి గుణాలు మనలోకి రావాలి అంటే మొదటిగా ప్రవక్త యొక్క మాటలను, దైవ సేవకుల మాటలను తలపోసుకుంటూ మన హృదయాల్లో, మన మనసుల్లో దాచిపెట్టుకుంటూ వాటి ప్రకారంగా నడుచుకుంటూ మనం ముందుకు కొనసాగగలిగితే ఖచ్చితంగా దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమైన వాక్కు మీకు కూడా ప్రత్యక్షమవుతుంది. దేవుడు మాట్లాడతాడు. అంతేగాని దేవుడు మాట్లాడతాడు వినే క్యాపబిలిటీ నీకుందా? దాన్ని జీర్ణం చేసుకునే క్యాపబిలిటీ నీకుందా? దాని ప్రకారం నడుచుకునే సామర్థ్యత నీకుందా? లేని పక్షానికి మీరు ఎలా ఉండాలి? లోబడే వ్యక్తులుగా మీరు ఉండాలి. ఇవంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా నోటి మాటలు దుర్భాషలుగా ఉంటే అవి మంత్రగాడి మాటల్లాగా ఉంటాయి. ఆ వ్యక్తి వెళ్ళి ఆ మాటలు వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళి తాడుతో కట్టడాడు పోయి, ఆ వ్యక్తి మంత్రగాడు ఏ కుటుంబాల మీద చేతబడి చేయాలంటే వాళ్ళ కొంపల కాడ వెళ్ళి చేస్తాడా? వాడు చేయబడిపోవాలి, వాడు కాలు పడిపోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తాడా? వాళ్ళు పడుకున్నప్పుడు వాడు తెలియకుండా చేస్తాడా? వాడు ఆడో ఉంటాడు, వీళ్ళు ఆడో ఉంటారు. కానీ చేయాల్సింది ఒక చోట ఉండి వాడు దృష్టి పెట్టి వాడు పలకాల్సింది వాడు పలకతాడు. ఒక మంత్రగాడికి అంత వివేచన కలిగి, ఇంటిక జ్ఞానం కలిగి వాడు పరిస్తే దయ్యాలు ఆధీనం తీసుకుని, దయ్యాలు వశపరుచుకుని దయ్యాలపై పని చేస్తాయి. పోయి ఎవరు చేసిన పనికి, ఎవరు పలికిన మాటలకి, ఒక మంత్రగాడు పలికిన మాటలకి దయ్యాలు విని వాళ్ళపై నాశనం చేసేదానికి పాడు చేస్తాయి. దయ్యాలకి ఎట్లా అధికారం వచ్చింది? దయ్యాలకి ఎట్లా సోర్స్ వచ్చింది? ఒక మంత్రగాడు పలికిన మాటలకే అంత దయ్యాలు అంత విలువిస్తే, జీవాత్మ కలిగిన నీవైనా నేనైనా పలికే ప్రతి మాట కలిగిన మాటకి జీవం ఉంది. ఆ జీవాన్ని సరైన పద్ధతిలో మనం విడుదల చేయగలిగే విధంగా మనం మాట్లాడగలిగితే ఆ దయ్యాల పనులు కూడా నాశనం అయిపోతాయి. ఆ మంత్రగాడి మాటలు నాశనం అయిపోతాయి. అంత శక్తి మన మాటలకు ఉంది. హల్లెలూయా! ఇద్దరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దామా? ఆమేన్. హల్లెలూయా! అర్థమవుతుంది కదా. సో మంత్రగాడికి భయపడాల్సిన పని ఏం లేదు, చేతబడులు చేసే వాళ్ళకి భయపడాల్సిన పని ఏం లేదు. మొట్టమొదటిగా జ్ఞానం కలిగి మన కొంపల్లో, మన ఇంట్లో, మన వాళ్ళు, మనకంటూ ఇవ్వబడిన వాళ్ళ మీద ఎలా మనం మాట్లాడుతున్నామో అనేది మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మనం బాగుపడతాము. నెంబర్ 2, తర్వాత ఈ పక్కింటి వాడు మన మీద చదువుతూ ఉంటే దాన్ని మనం ఎలా బ్రేక్ చేయాలో మనకు అర్థమవుతుంది. మొన్న దినాన జాన్సన్తో పాటు ఉన్నప్పుడు అన్న ఒక మాట చెప్పాడు, నువ్వు సున్నికంటికి వెళ్తున్నావు, వాక్యం ప్రకటిస్తున్నావు, వస్తున్నావు, అయితే ఒక్క మాట పలికితే చాలు, నువ్వు పలికితే చాలు, ఆ సున్నికంటిలో ఉన్న జనాలందరూ వచ్చి మన మందిని కలిసి పడతారు. అంత పవర్ ఉందండి అన్న. ఆ ఒక్క మాట ఇక్కడ ఏంటి అసలు? ఆ మాట కన్నా పవర్ ఏంటి? ఆ మాట అనేది ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. ఎందుకని? అది దేవుని శక్తి కాదు, దేవుని జీవం కాదు. ఒక ప్రవక్త అనేటువంటి వాడు ఒక కోర్టులో జడ్జి పలికే వ్యక్తికి మాటలకి విలువ ఉంది. ఒక పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తికి పలికే మాటలకి జీవం ఉంది. ఒక ప్రవక్త అనేటువంటి వాడు ఈ బాడీ మీద అభిషేకం ఉంటుంది. అందుకే ప్రవక్త అనేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంటాడు. 24 గంటలకు దేవుని తలపోసుకుంటూనే ఉంటాడు. సో జీవం అనేది, ప్రవహించే అభిషేకం అనేది ఈ ఒంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఒంట్లో అభిషేకం పెట్టి అపాయింట్మెంట్ చేసింది ఎవరు? దేవుడు. జాన్సన్ అన్న అభిషేకం నన్ను అపాయింట్మెంట్ చేసింది ఈ పని కొరకు, ఈ సంఘంలో పనిచేయడానికి, ఇంకా ఈ ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మల పట్ల పని చేయడానికి నేను అపాయింట్మెంట్ చేయబడిన ఒక వ్యక్తిని, ఒక ఆఫీసర్ని. అర్థమవుతుందా? ఈ మాటలకి విలువ ఉంది, ఈ మాటలలో జీవం ఉంది, ఈ మాటలలో శక్తి ఉంది.
దేవుని అభిషేకం అనేది పూర్తిగా ఇలాంటి పని చేయడానికి, సేవ చేయడానికి దేవుడు కోరుకొని తన దాసుడి ద్వారా అభిషేకం చేసి ఒక వ్యక్తిని ఇక్కడ నియమించాడు. కనుక ఒక పోలీసుడికి భయపడతాం, ఒక జడ్జికి భయపడతాం, ఒక సేవకుడికి భయపడితే తప్పేముంది? భయపడదు, అవిధేయత చూపిస్తారు, లోబడదు, కృతజ్ఞత లేకుండా ఉండరు, తిరుగుబాటు చేస్తారు, ఇష్టానుసార ప్రకారంగా బిహేవియర్ చేస్తారు, సొంత అన్నతో తమ్ముడితో మాట్లాడినట్టుగా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడతాం ఒక పోలీసు దగ్గరికి, ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి, ఒక ఆఫీస్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి ఎలా మాట్లాడతాం మనం? చెప్పాల్సిన విషయం సరైన విషయంలో చెప్పకుండా ఎలా పట్టిస్తే అలా మాట్లాడితే ఎలా ఉంటుంది సేవకుడికి? ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ అని అంటారు. ఇన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నారు, మీకు ఏం బోధ చేశారంటారు. బయట వాళ్ళు మీ ప్రవర్తనను చూస్తే ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఉగ్రతకి దారి తీస్తుంది. మోషేతో పాటు 6 లక్షల మందిని మోషే ప్రవక్త తీసుకుంటూనే వస్తున్నాడు. దాంట్లో కొంతమంది అవిధేయులు, కొంతమంది మోషేకి తిరగబడ్డారు. తిరగబడిన వ్యక్తులు ఎలా అయింది వాళ్ళ పరిస్థితి? భూమి మింగేసింది వాళ్ళని. కారణం ఏంటంటే మోషే అనే ఒక ప్రవక్త ఒక డ్యూటీ చేస్తున్నాడు. ఆ డ్యూటీలో ఉన్నాడు మోషే ప్రవక్త. ఏ డ్యూటీలో ఉన్నాడు? ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలోకి ప్రజలు తీసుకుని డ్యూటీలో ఉన్నాడు. ఏ డ్యూటీ? ఎవరిది ఆ డ్యూటీ? దేవునిది ఆ డ్యూటీ. దేవుని అభిషేకం చేత దేవుని డ్యూటీ చేస్తున్న వ్యక్తి మీద దౌర్జన్యం చేస్తే కేసు అవుతుందా లేదా? పోలీసులు ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్నప్పుడు తన మీద మనం చెడ్డగా బిహేవియర్ చేసినా, తప్పుగా మాట్లాడిపోయినా, కనీసం కొట్టినా, లేకపోతే ఇష్టానుసార ప్రకారం బిహేవియర్ చేసినా కేసు అవుతుందా లేదా? ఎందుకని? ఏం అంత సీరియస్ తీసుకునేది వాళ్ళు? వాడు మనిషేగా, వాడి డ్యూటీకి ఒక విలువ ఉంది, వాడి యూనిఫామ్కి ఒక విలువ ఉంది, ఉందా లేదా? కనుకనే మనం తప్పు చేయకపోయినా నీ ఆక్రందన ఏమన్నా, నువ్వు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏది ఉన్నా, చెప్పాల్సిన విధానంలో కానీ, మాట్లాడాల్సిన విధానంలో కానీ, చేయాల్సిన పనుల్లో కానీ, చేసే క్రియల్లో కానీ సరిగా లేకుండా పోతే ఎక్స్ట్రాగా మన బిహేవియర్ చేస్తే అది ఏమవుతుంది? ఈ లోకం దృష్టిలో కేసు అవుతుంది. మరి దేవుని దృష్టిలో అది పాపం అవుతుంది. అర్థమవుతుందా? మీరు నన్ను చూసి ఎలా పడితే అలాగ బిహేవియర్ చేయొచ్చు. నాతో చేసేది ఏముంది? నేను అప్పగించు దేవునికి అప్పగించుకుని పోతానంటాను. మీరు నా మీద తిరగబడింది దేవుని మీద. మీరు నాతో కాదు మాట్లాడింది. నాతో మాట్లాడుతున్నారంటే నేనేమన్నాయా బాబు? నేనేమన్నా సొంత తమ్ముడినా, అన్ననా, అక్కనా, చెల్లినా? నేనేమన్నా దోమలు చిత్తూరు నుంచి వచ్చాను. మొన్నటి దాకా మీకు పరిచయం నేను ఒక వ్యక్తిని. నేను తెలుసా? నేను మీకెవరో మొన్నటి నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎవరి పని మీద వచ్చాను నేను ఇక్కడికి? దేవుని పని మీద వచ్చారు. మీరు ఎవరి కోసం వచ్చారు? దేవుని కొరకు వచ్చారు. ఒక డ్యూటీలో ఉన్న వ్యక్తి మీద, ఒక డ్యూటీలో మీరు వచ్చినప్పుడు, అంటే ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని భయం కలిగిన విధంగా ప్రవర్తన కలిగి సంఘం ఉంటే ఖచ్చితంగా సంఘం బాగుపడుతుంది, సేవకుడు బాగుపడతాడు. సంఘం కానీ సేవకుడికి కానీ ఇలాంటి ఇంకిత జ్ఞానం లేకుండా సంఘాలు కడతామనుకుంటే ఆ సంఘాలు కానీ ఆ సేవకులు కానీ ఎలా ఉన్నారంటే ఇసుక మీద నీళ్ళు కడుతున్నారని అర్థం. ఆ సంఘం బయట లేపడదు. యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ సంఘం లేపడడం అంటే అసాధ్యం, కుదరని పని. ఎందుకని? శరీరేచ్ఛలు, శరీర క్రియలు అవన్నీ కూడా ఇంకా దేహాల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు లేపాలంటే ఎక్కడ లేపుతారు? ఆయన లేపడానికి ఇష్టపడతాడు. ఈ ఆత్మను లేపవు. కారణం ఏంటంటే ఇక్కడ బంధించబడి ఉన్నాయి. ఎట్లా? మాటలతో, వాళ్ళ చేష్టలతో, వాళ్ళ క్రియలతో, వారి తలంపులతో, వారి ఇష్టానుసార ప్రకారమైన మనసుతో అవి బంధించేశాయి ఆ వ్యక్తిని. ఆ ఆత్మను బంధించేశాయి. మధ్యాకాశంలో ప్రభువు వచ్చినప్పుడు ఈ ఆత్మను లేపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ మనిషి ఏమో ఆ మాటలకు పలికిన మాటల కన్నా శక్తి చిగి బంధించుకుని అతుక్కుపోయి ఉంటాడు. ఇంకా ఆత్మ లేవదు. అంత్యకాలంలో మనిషి దేవుని యొక్క రహస్య రాకడలో గడవబడ్డానికి చాలా మంది కారణం ఏంటో తెలుసా? ఇదే. చాలా మంది మాటల చేత బంధించేస్తారు. అలాంటి బంధకాల్లో సేవకులను కూడా బంధిస్తారు. మీ నోటి మాటలకున్న శక్తి అలాంటిది. అది జీవం కలిగి పరిశుద్ధంగా కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నేర్చుకుంటాడు. కానీ అదే ఒకవేళ వ్యతిరేకమైతే మాత్రం దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది, పనిష్మెంట్ వస్తుంది. మీరే కాదు, నా మీద కూడా. అందుకే చాలామంది నేను జాంతనంతో పాటు ఉండాలంటే భయపడతాను చాలాసార్లు. ఆయనతో నేను ఉన్నమాట చెప్పిన, నేను ఆయనతో కూడా నేను చెప్పుకోలేదు మాట్లాడి. ఒక్కొక్కసారి
జాన్సన్తో పాటు నేను ఉంటే మా నాన్నతో నేను ఎలాగ ఉంటే ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీలింగ్ కలుగుతుంది నాకు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాకు మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్నతో ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటాయి. వాళ్ళ పెంపకంలో వాళ్ళ ప్రేమను చూపించిన ప్రేమను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, అవునా కదా? సో మా నాన్నతో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతాయో ఒక్కొక్కసారి జాన్సన్తో పాటు ఉంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతాయి. దేవుడు వింటున్నాడు ఈ మాట. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో, పెత్తనం చేస్తాం, నెత్తను కూర్చుంటాం, ఇష్టానుసార ప్రకారంగా బిహేవియర్ చేస్తాం. కొన్నిసార్లు మన ఇంట్లో మనం ఉంటాం, మన అమ్మ నాన్నలతో కొన్నిసార్లు సీరియస్గా మాట్లాడతాం, కొన్నిసార్లు ప్రేమతో మాట్లాడతాం, కొన్నిసార్లు మన విషయాన్ని డైరెక్ట్గా ముఖాముఖి నేను ఇప్పుడు తినపోమా, 4 దగ్గర తినపోమా అంటాం. అలా మన తల్లిదండ్రులే కదా అని కొంచెం చులకనగా తెలుసుకొని మనం కొన్నిసార్లు బిహేవియర్ చేస్తాం. తల్లిదండ్రుల దగ్గర అయితే అది చెడిపోతుంది, ప్రవక్తల దగ్గర సేవకుల దగ్గర అది చాలా కొన్నిసార్లు కంట్రోల్ అవ్వాల్సి వస్తుంది. నేనే కంట్రోల్ చేసుకుంటాను. ఈ విషయం అన్నక్కడే నేను చెప్పాలి, ఇంతవరకు నేను మీ దగ్గర చెప్పుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా, కొన్నిసార్లు దైవ సేవకులు చూపించే ప్రేమ తల్లిదండ్రులు చూపించే ప్రేమలాగే కనబడుతుంది. ఆ ప్రేమను కనపరిచేటట్టుగా చేసుకొచ్చేది ఎవరో తెలుసా, దేవుడే. ఎందుకంటే తల్లిదండ్రులు లేని ఆ వ్యక్తికి తల్లిదండ్రులతో ఉన్నంత ఫీలింగ్ లాగా కలిగింపచేసేది దేవుడే. అది మంచిది. అయితే మనం అప్పటికి కూడా దాన్ని మనం అదుపులో మనం ఉంచుకుంటే మనం ముందుకు కొనసాగాలి. లేదనుకో, తల్లిదండ్రులతో బిహేవియర్ చేసినట్టుగా ఎక్స్ట్రా వేసి మనం 2 మాట తప్పిపోయి తప్పుడు మాట మాట్లాడామనుకో, దాంతో నాకు సమయం ఇచ్చాడు కదా అనుకుని నేను ఇక్కడ ఎలాగైతే అలా తోకలు చేసాను అనుకో, ఎలా ఉంటుంది? ఎవరు సెకండ్ల మీద కోపం వస్తాయి, సెకండ్ల మీద దైవ ఉగ్రత వస్తుంది, సెకండ్ల మీద దేవుడి కోపం రగులుకుంటుంది. అక్కడ తప్పిపోతాం. అక్కడ కొన్నిసార్లు మన మనసులు గాయపడతాయి. ఏంటి అన్న నన్ను ఇట్లా అన్నాడు, ఏంటి నన్ను అలా తిప్పాడు, ఎందుకు అలా చేశాడు, ఎందుకు చేస్తారు? తప్పు లేకుండా ఎందుకు చేస్తారమ్మా? ఎవరేం తప్పు లేకుండా ఎవరేం చేయరు. కొన్నిసార్లు గద్దించినప్పుడు భయంకరమైన బాధ కలుగుతుంది. ఒకప్పుడేమో తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా మనల్ని ఆదరించాడు, ఇప్పుడేమో గద్దిస్తాడు. ఆ గద్దింపుకు చూస్తే ఆ ఉన్న తల్లిదండ్రుల ప్రేమ కలిగినంత ఆ ఫీలింగ్ మనలో నుండి మాయమైపోతుంది ఉన్నట్టు. ఈ గద్దింపు భయం మనలో పట్టుకుంటుంది. ఇది ఎట్లా బిహేవియర్ చేయాలో అర్థం కాదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీ మనసు ఏం చేస్తుంది తెలుసా? మీ మనసు మీద రెచ్చగొడుతుంది. మీ మనస్సు ఒకవేళ బలహీనంగా ఉంటే మిమ్మల్ని బలహీనమైన దారిలో, మిమ్మల్ని బలహీనమైన ఆలోచనల చేత మిమ్మల్ని వశపరుచుకుంటుంది. మీ మనసే మిమ్మల్ని వశపరుచుకుంటుంది. ఎందుకని? మీ మనసులో ఆల్రెడీ బలహీనం ఉన్నాయి, మీ మనసులో ఆల్రెడీ చెడ్డ శక్తి ఉంది, మీ మనసులో ఆల్రెడీ పూర్తిగా చెడ్డ మాటలు స్టోర్ అయిపోయి ఉన్నాయి. ఆ చెడ్డ మాటలు పూర్తిగా మళ్ళీ పురుగొలుపుతుంది. పురుగొలిపినప్పుడు నువ్వే తప్పించుకుంటావు. నేనంటే వాళ్ళకి ఇష్టం ఉండదులే, నేనంటే ఆయనకి ఇష్టం ఉండదులే నువ్వు అంటావు కదా, దానికి జీవం పడిపోతుంది. నీకంటే నీవే నీకు ఇష్టం ఉండదు. ఎట్టొచ్చింది? ఒక్కొక్కసారి మా నాన్న నాకే ఇష్టం ఉండదని మనం అంటామా అన్నమా? నేనంటే ఒకరికి ప్రేమ లేదంటాం. ఎట్టొచ్చింది ఈ మాట రావడానికన్నా ముందుగా ఏదో పురుగొలిపి విషం పోసినాడు. సమయం సందర్భంలో వచ్చినప్పుడు వీడు ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పలుకుంటున్నాడు. పలికినప్పుడు వీటిలో ఏమవుతుంది? జీవం ఉంది. పలికిన మాట చెడ్డది కాబట్టి జీవం విడుదలయ్యి అది ఏమవుతుంది? వీడి శాపం మీద వీడే శాపం తెచ్చుకుంటున్నాడు. అంటే దీని అభిప్రాయం ఎట్లా చెప్పాలంటే, చెట్టు ఎక్కి వాడు కొమ్మ మీద కూర్చుని వాడి కొమ్మని వాడే నరుకున్నాడంట. వాడేమనుకుంటున్నాడు? నేను కొమ్మ మీదే ఉన్నాను అనుకుంటున్నాడు. బట్ నరుక్కుంటుంది వాడి కొమ్మనే. ఎక్కడ పడ్డా కింద ఉంటాడా? చెట్టు మీద ఉంటాడా? మీ మాటల చేత మీరే తప్పించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీ మాటకు అంత పవర్ ఉంది, మీ మాటలకు అంత శక్తి ఉంది. దయచేసి మీకు మీరుగా శపించుకోవద్దు. మీకు మీరుగా మిమ్మల్ని మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో ఫస్ట్ మీరు అవగాహన చేసుకుంటే, పక్కోడు ఏమైనా ఎట్లా మాట్లాడినా వాడికి చెడ్డ తిట్టుకుంటే వాడికి చెడ్డను కోసుకుంటాడు. మనకు అనవసరం అది. పక్కోడు ఏం మాట్లాడుతుంటే మనకేంటండి? వాడికి అలా తిట్టుకున్నాడు కదా, వాడికి పంట ఏదో వస్తుంది, వాడిని తిట్టుకునే వాడికి ఒకడు వస్తాడు. నువ్వు రావు కదా, నువ్వు ఉండవు కదా. కనుక పక్కోడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో మనకు అనవసరం. మొట్టమొదటిగా మన యొక్క వివేచన నా మీద, నా పిల్లల మీద, నా భర్త మీద, నేను చేస్తున్న వ్యాపారం మీద నా మాటలు ఎలా ఉన్నాయి, ఇది మీరు అర్థం చేసుకోగలిగితే, దీన్ని మీరు ఒక్క మనసు పెట్టి కొంచెం ఆలోచన చేసుకోగలిగితే, వెంటనే ఇప్పుడు నాకు బ్యాడ్ స్పందన వస్తుంది,
ఇప్పుడు ఈ ఈ యొక్క చెడ్డ స్పందనకి తగినట్టుగా నేను మాట్లాడాను అనుకో, నేను జీవాత్మ కలిగిన వాడిని, నాలో జీవం విడుదలవుతుంది. ఆ చెడ్డ మాటకు జీవం విడుదలైనప్పుడు ఆ చెడ్డ మాట ఎవరి మీద రెస్పాన్స్ వస్తుంది? నాకే వస్తుంది, పక్కడు పోదు కదా అది. ఇట్లా చాలా మంది ఆత్మీయతలో వృద్ధి కాకుండా పోవడానికి గల కారణం ఇదే. కనుక మన యొక్క భాష, మన యొక్క వాక్కు ఎంత శుద్ధిగా మనం పెట్టుకుంటే మనం ఆశీర్వదించబడడానికి చాలా రూట్లు వస్తాయి. చాలామంది చెప్తా ఉంటారు, చాలా రూట్లు ఉన్నాయి. శాపాలు ఒక వ్యక్తి మీదకి రావడానికి చాలా రూట్లు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి వచ్చే శాపాలు, ఇతరుల నోట్ల నుండి కలిగిన శాపాలు, మంత్రగాలు చేసేది, బయటోడు కోరిగడి, వాడు చనుక్కునేది, వీడి గొలుసుకునేది, మాటలన్నీ కూడా శాపాలుగా అవన్నీ కూడా మన మీదకి వస్తాయి. అంతకంటే ముందు వీడే జ్ఞానం లేకుండా పలుకుంటున్నాడు కదా, వీడికి శాపం గురించి చెప్తే ఏం అర్థం అవుతుంది? వీడికి ఎలా జరగొట్టుకోవాలో తెలియదు, వీడికి ఎలా విధించుకోవాలో తెలియదు. వీడు ఆడు ఎందుకంటే పావును పంజరంలో పెట్టి బంధించేసినట్టుగా బంధించేశారు వీడిని. అర్థమవుతుంది కదా. అన్ని ఒక పావురము పంజరంలో పెట్టామనుకోండి, దాని చుట్టూ ఏముంటాయి? కంచె ఉంటాయి. అది పోవడానికి ఎక్కడైనా ఇంకా మార్గం ఉందా? లేదు. ఒక వ్యక్తి ఒక వశంలో ఉండిపోతున్నాడంటే అన్ని రకాల కోణాల్లో మాటల చేత బంధించేశారు. కనుక ఆ వ్యక్తికి ఆ యొక్క వ్యక్తుల దగ్గర నుంచి కానీ, ఆ కుటుంబాల నుంచి కానీ, ఆ యొక్క వంశంలో నుంచి కానీ బయటకు రాలేని పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తిగా దేని చేత ఒక వ్యక్తులు బంధింపబడతారంటే నోటి మాటల చేత. నీ నోటి మాటల చేత నీ ఆశీర్వాదానికి నీవే కాపాడాలి. నువ్వు మంచిగా పలుకుంటే నువ్వు మంచిగా ఆశీర్వదింపబడతావు. నీకు నువ్వుగా చెడ్డ కలుపుకుంటే ఏది నీకే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎన్నిసార్లు దగ్గర ఇక్కడ చిన్నకంటకి వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఈ మాటల్లో కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాను. ఈ మాటలు గమనిస్తూ ఉంటాను. కొన్నిసార్లు మీ మాటలు నన్ను గాయం చేస్తాయి. మీ మాటలు నన్ను గాయం చేస్తాయి, నా మనసును గాయం చేస్తాయి. కొన్నిసార్లు దాని అంతటిని మళ్ళీ బయటపడాలంటే మళ్ళీ దానికి ప్రార్థన చేసుకుని, విడుదల చేసుకుని, జీవాన్ని విడుదల చేసుకుని, అవన్నీ కూడా విరిగిపోను కాదని పలుకుని, ఆ పలికిన మాటలన్నీ కూడా విరిగిపోను కాదని పలుకుంటూ జీవాన్ని విడుదల చేసుకుంటే అప్పుడు విడుదల వస్తాయి. ఇలాగా ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ నోటి మాటలతోనే మీరే మీకు తెలియకుండానే అజ్ఞానంగా, కోపంలో, ఆవేశంలో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు మీరే శాపాలు పెట్టుకుంటారు, మీకు మీరే అడుగుతారు, మీకు మీరే గొలుగుతారు, మీకు మీరే చదువుకుంటారు. అవన్నీ కూడా ఎక్కడికి పోవు, మీ మీదే ఉంటాయి. ఆడిపోరు, అవి ఎవరి మీదకి పోవు. అవి ఎవరికి ఇచ్చారు? మీ నోటితో మీరే కదా ఇచ్చింది. అది ఎవరికి రావాలి? పంట మాకు వస్తుందా? మీకే వస్తాయి. ఎక్కడికి పోవు, పక్కడికి పోవాలి. అది మళ్ళీ ఎవరి గారికి కొట్టుకోవాలి? ఎవరి గారికి కొట్టుకోవాలి? నేను ఎవరికి కొడతానా? నీకు బుద్ధి వచ్చే వరకు నేను ఎవరికి కొడుతున్నా, నీకు జ్ఞానం వచ్చేంత వరకు నేను ఎవరికి కొడుతున్నా, మీకు బోధించి మీ చేత వెరగొట్టిస్తాను. లేనుయా, నేను వెరగొట్టడం కాదు ఇంపార్టెంట్. నేను వెరగొట్టి ఎంతకాలం వెరగొడతా? సునిపంట సంఘానికి వచ్చేంత వరకు వెరగొడతా. తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది. తర్వాత దేవుని ఆత్మ చేత దేవుని ప్రణాళిక చెప్పి నేను ఎక్కడ పోవాలి అక్కడికి వెళ్ళాలి. నేను దాన్ని ఆడ పని చేయమంటే నేను ఆడికి వెళ్ళి పని చేయాలి. సునిపంటే నేను పర్మనెంట్ కాపని కాదు కదా. అలా అనుకుంటే గతంలో ఎన్నో మంది కాపని దేవుడు నిలబెట్టాడు. ఇక్కడ అభిషేక్తుల ద్వారా మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు. సర్టెన్ టైం వరకే సున్నిపంట సంఘానికి నేను ఇక్కడికి రాగలుగుతాను. సమయ సందర్భాలు వచ్చినప్పుడు ఆత్మ నడిపింపు చేత నేను మరొక చోటకి వెళ్ళాల్సి వస్తుంది, మరొక చోట నేను పోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎవరు వెనకబడతారు? ఎవరు చెప్తారు మీకు? మళ్ళీ ఇవన్నీ మీకు బోధించాలి. ఎవరు చెప్తారు? మళ్ళీ ఆత్మలు ఎవరు చెప్పాలి? కనుకనే నేను వెరగొట్టడం కాదు ఇంపార్టెంట్, మీ నోటిలతో మీరు పలుకున్న మాటలు మీరే పలుకుని వెరగొట్టుకోవాలి. ఆ శాపాలన్నింటినీ కూడా పూర్తిగా బ్రేక్ చేసుకోవాలి. ఒక పేపర్ ఉందా? ఏదైనా పేపర్ ఉందా? లేవా? ఏ పదకొండు పేపర్ ఒకటి లేవా? ఇప్పటి నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్పే సందర్భం వస్తుందో రాదో నాకు తెలియదు. పౌలు కూడా చాలా సంఘాలు పెట్టాడు. పౌలు ఒకే సంఘంలో పర్మనెంట్గా ఉన్నాడా? లేడు. పౌలు చాలా సంఘాలు పెట్టాడు. ఒక చోట ఉన్నాడు, తర్వాత మార్చి ఇంకో చోట్ల ఇంకో సంఘానికి వెళ్ళిపోయాడు. బట్ పౌలు పూర్తిగా ఆ సంఘానికి చేయాల్సిన బోధ మాత్రం ఖచ్చితంగా చేశాడు. ఆ సంఘాన్ని ఆత్మచేత ఎలా కట్టాలో పెట్టాడు.
కట్టి నేర్పించేసి ఆత్మ చేత ఇంకో సంఘానికి వెళ్ళిపోయాడు. అందుకు ప్రతిసారి కూడా మీరు ఇప్పటి నుంచి కోపంలో, ఆవేశంలో, సందర్భాల్లో మీకు తెలియకుండా మీ నోటి మాటలతో ఏదైతే కలుపుకుంటున్నారో ఒక అబ్జర్వ్ చేసుకుంటూ ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకోలేకపోతే కనీసం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓహో, పలానా విషయంలో నేను కోపపడుతున్నాను, పలానా విషయంలో శపించుకుంటున్నాను, పలానా విషయంలో నేను అడుగుతున్నాను, పలానా విషయంలో నేను చదువుకుంటున్నాను, నా పిల్లల మీద కోపడుతున్నాను, నా భర్త మీద ఇట్టి మాటలు నేను పలికాను. ఏ మాటలు కలుపుతున్నావో నీకు తెలియకుండా పోయేదేం కాదు. ఉంటాయా ఉండవా? ఉంటాయి. రాసుకునే వాళ్ళైతే రాసుకోండి, గుర్తుపెట్టుకునే వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి. బట్ మీ మీద జాన్సన్ అన్న అభిషేకం ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ మీద ఉన్న అభిషేకం చేత మీరు పలికిన మాటలు ఏవైతే ఉందో, ఒక వ్యక్తి అనుకోండి, సపోజ్ నీ భర్త అనుకోండి, నీ భర్త మీద నువ్వు పలికిన చెడ్డ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా మీద ఉన్నటువంటి జాన్సన్ అన్న అభిషేకం యొక్క శక్తి చేత అవన్నీ కూడా వెరగొట్టబడిన కాక అని నువ్వు పలుకో. అర్థమవుతుందా? ఎప్పుడైతే పలుకుతావో ఆ మాట విడుదల ఉందా లేదా, ఆ మాట జీవం ఉందా లేదా, ఆ మాట ఎవరిది? జాన్సన్ అన్న అభిషేకంలో జీవం ఉంది. ఆ అభిషేకం వెళ్ళి పూర్తిగా ఆ పంజరాన్ని ఏ మాటల చేత కట్టి బంధించిందో ఆ యొక్క బంధకాలంతటి ఫస్ట్ వెరగొడుతుంది. ఎప్పుడైతే నీలో ఉన్న జాన్సన్ అన్న అభిషేకం యొక్క శక్తి చేత నువ్వు కలుపుతావో ఆ వెళ్ళి రూటే లేనటువంటి ఆ పావురానికి రూట్ లేదు, బయట వచ్చేదానికి రూట్ లేదు ఆ పంజరంలో ఉన్నప్పుడు. బట్ ఆ వాక్ వెళ్ళి ఆ పంజరాన్ని వెరగొట్టింది మొత్తం. దానికి స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఎగిరిపోతుంది. అలాగే పూర్తిగా నీ కుటుంబాల్లో, నీ వ్యక్తిగత జీవితాల్లో అంతట్లో కూడా నువ్వు ఏదైతే చెడ్డగా పలికేసుకుంటావో అవన్నీ కూడా పూర్తిగా జ్ఞాపకం చేసుకుని దైవిక ప్రార్థనలో నీ మీద ఉన్నటువంటి జాన్సన్ అభిషేకం చేత వాటిని వేరగొడుతున్నాను అని నువ్వు పలుకు. ఎప్పుడైతే పలుకుతావో అవి పూర్తిగా మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాయి. తిరిగి నీ కుటుంబాల్లో భార్య భర్తలు అసమాధానం కలిగినారనుకో, అసమాధానం వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ సమాధానం వస్తుంది. వెంటనే నువ్వు కోప్పడ్డావు, నీ భర్త మీద కోప్పడ్డావు, అప్పుడు ఏమైంది? కోపం అనేది మిమ్మల్ని బంధించింది, మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా అసమాధానం చేసి పెట్టింది. ఇప్పుడు అసమాధాన ఆత్మ ఎవరిలో ఉంది? భార్య మీద ఉంది, భర్త మీద ఉంది. అసమాధానం అనేది ఒక దయ్యం. అర్థమవుతుందా? ఒక దయ్యం. ఆ దయ్యం యొక్క శక్తి ఎవరి మీద ఉంది? ఇద్దరి మీద ఉంది. జ్ఞానం కలిగిన వాళ్ళు ఒకటి జ్ఞానం లేదు. భార్యకి జ్ఞానం లేదా, భర్తకి జ్ఞానం లేదు. ఎవరి దగ్గర కొట్టుకోవాలో తెలియదు. ఎవరి దగ్గర కొడతారు? ఇంకా ఈ పంపలు ఎవరి దగ్గర కొడతారు చెప్పండి? కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు పట్టుకుంటుందని వాక్యం కలిగిస్తున్నాను. మీకున్న జ్ఞానం చేత ఇవన్న టిప్స్ ఇవన్నీ కూడా మీ మీద ఉన్నటువంటి జాన్సన్ అభిషేకం మీరు ఏ బంధకాల్లో ఎటువంటి మాయ మాటల చేత మిమ్మల్ని మోసపరిచేయాలనే చేత, లేకపోతే మిమ్మల్ని కట్టుబాటు చేయాలనే చేత వాళ్ళు మాట్లాడిన ఆ మాటల శక్తి విరిగిపోవడం దాకా అని మీరు పలుకోగలిగితే, మీరు నమ్మగలిగితే, మీరు విశ్వసించగలిగితే ఖచ్చితంగా వెళ్ళి మీ మీద ఉన్నటువంటి అభిషేకం వెళ్ళి పనిచేస్తుంది. పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ అసమాధానానికి దయ్యం అనేది పెరగపోతుంది. సమాధానపు ఆత్మ దేవుడు మీకు ఇస్తాడు. లేదుగా ఇలాగ మీ కుటుంబాలను, మీ యొక్క ఆత్మీయ జీవితాలను మీరు కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటూ మీరు వృద్ధి రాగలిగితే యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి లోబడడం మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఈ మాటని మీరు లోబడినప్పుడు, ఈ ప్రకారంగా మీరు చేసుకుంటున్నప్పుడు మీకు విమోచన తెలిసింది, విడుదల వచ్చింది, జ్ఞానం వచ్చింది. కనుక ఇప్పుడు దేవుడు మాట్లాడే మీరు విజయం కలిగి ఉంటారా? విజయం కలిగి ఉంటారా? ఆటోమేటిక్గా మీరు విజయం కలుగుతారు. ఆటోమేటిక్గా మీరు కృతజ్ఞత చూపిస్తారు. ఆటోమేటిక్గా మీరు లోబడతారు. లేని పక్షాన మీరు మీ మీద అసమాధానపు ఆత్మ, అసమాధానం అనే దయ్యం మీ మీద ఉన్నప్పుడు మీరు ఎలా మమ్మల్ని కృతజ్ఞత కలిగి మాకు మీరు బిహేవ్ చేయగలరు? మీరు చెప్పండి. సపోజ్కి నేనున్నాను, నేను ప్రవక్తని, దైవ సేవకుడే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నన్ను మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారే అనుకో, నన్ను తప్పుగా మీరు దూషించారే అనుకో. ఆ దూషించిన దానికి దయ్యం అనేది, ఆ యొక్క ప్రభావం అనేది ఎవరి మీద ఉంటాయి? ఎవరు విత్తుకున్నారు? మీరే విత్తుకున్నారు. మీరే విత్తుకున్న దానికి పంట ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది, నాకు వస్తుందా? మీకే వస్తుంది. మీకు అటువంటి యొక్క బలహీనత మీరు ఉన్నప్పుడు నాకు మీరు కృతజ్ఞత కలిగి మీరు ఉంటారా? నాకు అంటే నా ఇంట్లో ఉన్న అభిషేకానికి మీరు కృతజ్ఞత చూపిస్తారా? కనీసం వందనాలు చెప్తారా? వందనాలు కూడా చెప్తారు. ఎప్పుడు మీరు అక్కడ బంధింపబడిపోయి ఉంటే మీకు తెలియకుండా మీ నోటి మాటల చేత మీరే శపించుకోవడము, అలుపుకోవడము, గొలుపుకోవడము, సరుక్కోవడము ఇలాంటివి మీరు చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే బంధించుకున్నారు. కాబట్టి బంధకాల్లో ఉన్న మీరు
దైవ సేవకుల్ని గౌరవించడం కానీ, కృతజ్ఞత కలిగి ఉండడం కానీ, ఇక్కడ వ్యక్తపడుతున్న మాటలు మీ హృదయాల్లో పెట్టుకోవడం కానీ కుదరదు. మీకు మీ వల్ల కాదు, మీకు చేత కాదు. కారణం ఏమి? మీ హృదయము, మీ అంతరింద్రియములు సంకుచితమై ఉన్నది. అంటే ఇరుకుగా ఉంది, విశాలంగా లేదు. ఇరుకైన హృదయాల్లో ఒక వ్యక్తి ఎలాగ నివాసం చేస్తాడు? ఈ మందిరం ఇరుగ్గా ఉందనుకోండి, ఇప్పుడు ఇంకొక 100 మంది వచ్చారనుకో ఈ మందిరంలోకి, ఎక్కడుంటుంది? ఇది ఇరుగ్గా ఉంటుంది. కూర్చోడానికి బాగుంటాయా? కూర్చున్నంతసేపు మనసులో నొచ్చుడు. ఈ మందిరాన్ని ఇంకొక ప్లేస్లో కట్టైనా బాగుంటుంది కదా, ఇంకొక ప్లేస్లోనే కట్టే మమ్మల్ని మా మీద, దేవుని మీద సెకండ్లో సరుక్కుంటారు. అవన్నీ ఇప్పుడు ఎట్లా వస్తాయి? మళ్ళీ వెంటనే రిజల్ట్ వాళ్ళ మీద ఉంటాయి. అవన్నీ ఉంటాయని చెప్తున్నానంటే ఆ యొక్క శక్తి అనేది మిమ్మల్ని, మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని అది వశపరుచుకుంటాయి. మీ మాటలే మిమ్మల్ని వశపరుచుకుంటాయి. మీరు బలహీనంగా మీరు పలుకుకున్న మీ మాటలే మిమ్మల్ని మంత్రగాడిలాగా వశం చేసుకుంటాయి. ఆ మాటలే మిమ్మల్ని ఏలుబడి చేస్తాయి. అందుకే కదా ప్రభు చెప్పింది, మీ హృదయాల్లో దేవుని ఉండనేవాళ్ళు, మీ హృదయాల్లో దేవుని ఏలనేవాళ్ళు. మీ హృదయాల్లో దేవుని కాకుండా వేరే వాటిని పెట్టుకున్నారనుకో ఏవి ఏలుతాయి? మీ హృదయాల్లో ఎవరిని పెట్టుకుంటే అవే ఏలుతాయి. మీ హృదయాల్లో చెడ్డ స్వభావం పెట్టుకుంటే ఆ చెడ్డ స్వభావమే మిమ్మల్ని ఏలుతాయి. చెడ్డ స్వభావం పెట్టుకున్నప్పుడు పాపం ఎక్కడ పొంచుకుంటుంది? వాటికే పొంచుకొని ఉంటుంది. అది రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు బయట వస్తే రావడానికి, లోపలికి రావడానికి అది వెయిటింగ్లో ఉంటుంది. ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని బలపరచడానికే. హల్లెలూయా. మీ మాటల్లో ఉన్న శక్తి, మీ మాటల్లో ఉన్న జీవం అలాంటిది. కాబట్టి మీకు మీరు ఇరుకులో పడిపోవడం ఇంతవరకు నేర్చుకున్నారు. ఇది మొదలుకొని మీకు మీరుగా బయటపడడానికి మీకు ఇచ్చిన జాన్సన్ అభిషేకం చేత ప్రయత్నం చేయండి. మీకు ఇచ్చిన జాన్సన్ అభిషేకం చేత మీ మాటలలో మీరే ఎక్కడెక్కడ ఇరుక్కోబోతున్నారో ఆ మాటలను వెరగొట్టండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అలా వేరగొట్టుకుంటారో పూర్తిగా ఆ బంధకాలు విడుదలైపోతాయి. ఆటోమేటిక్గా మీ అవయవాలన్నీ కూడా దేవుని ఆత్మకు చేత పూర్తిగా నలగొట్టబడతాయి. ఎప్పుడైతే నలగొట్టబడతాయో మీ ఆత్మ చేత మీ ఆత్మలో, మీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవునికి ఆయుధాలుగా మార్చబడతాయి. అప్పుడు దేవుని వాక్కు మనలో ప్రత్యక్షం అవుతాయి. అప్పుడు దేవునికి మనం విధేయత చూపిస్తాం, కృతజ్ఞత కలిగి ఉంటాం, భయం భక్తి కలిగి మనం బిహేవియర్ చేస్తాము. హల్లెలూయా. ఇప్పుడు మాటలు మనలో ఖర్చు దాచిన దేవుడు మనలో ఫలభరితముగా మార్చిన దాకా. మిగతా మీ బతుకుల్లో ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు తప్పించుకుంటారా? మీరు కించపరుచుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. వాటి నుంచి బయటపడండి. వాటి నుంచి సెల్ఫ్ మోటివేషన్గా మీ అంతటి మీరు జీవం ఉంది. అయితే వీటంతటికి గల మెయిన్ మీరు జరగలేదన్నా అని మీరు అంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేదు అని అర్థం. ఇప్పుడు మీకు సమస్య చెప్తాను, సొల్యూషన్ చెప్తాను, అయినా జరగట్లేదు అంటే, ఇప్పుడు బండి ఉంది, బండి తోలేవాడు ఉన్నాడు, బండిలో ఏముండాలి? అది తెలుసు. ఇప్పుడు సమస్యలు మిమ్మల్ని మీరు తప్పించుకుంటున్నారని చెప్పారు. దాన్ని వెరగొట్టాలంటే మీ మీద ఉన్న జాన్సన్ అభిషేకం చేత వెరగొట్టుకోవచ్చు అనేది కూడా చెప్పారు. ఇప్పుడు మీకే ఉండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. మీకు నమ్మకం లేకుండా బండి స్టార్ట్ అయిద్దా? వాడు ఎంత పెద్ద ఎక్స్పెక్ట్ అయినా పెట్రోల్ లేకుండా పోతే ఎన్నిసార్లు పెట్టి బండి స్టార్ట్ అయ్యింది? మీకు నమ్మకం రాకుండా పోతే, మీకు నేను నమ్ముతున్నాను అని మీరు అనుకోకపోతే, మీరు అలా పలికినా కానీ దాంట్లో జీవం విడుదలవుతుందా? అర్థమవుతుందా? మీలో నమ్మకం అనేది మీలో లేకపోతే, పెట్రోల్ అనేది లేకుండా పోతే, వాడు పర్ఫెక్ట్గానే సెల్ఫ్ను బాగా తప్పచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బండి స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ కాదు. ఆ మాటలో జీవం విడుదలవుతుందా? జీవం విడుదలవుతుంది. జీవం విడుదల కాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంకా నేను అలా పలుకుతున్నా అది జరగట్లేదు అంటే కారణం ఏంటంటే పెట్రోల్ లేవు, అంటే నీలో విశ్వాసం లేదు, అంటే నువ్వు నమ్మిక చేయట్లేదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు, అంటే ఏదో బండి తొక్కాలి కాబట్టి తొక్కితే స్టార్ట్ అయిపోతుంది అని అనుకోవడం భ్రమ. అంటే వాడికి ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు ఏ ఆత్మ ఉంది? భ్రమ తరిచే ఆత్మ ఉంది. వాడు ఏమనుకుంటాడు? వాడికి పెట్రోల్ ఉండాలనే జ్ఞానం వాడికి లేదనుకో, వాడు తొక్కితే బండి స్టార్ట్ అయిపోతుంది వాడు అనుకుంటాడు. ఇప్పుడు సాయి అనుకుంటాడు, బండిని చూసి మా మామ బండి తెచ్చాడు, తొక్కితే బండి గుర్రు సౌండ్ వస్తుంది, తొక్కితే స్టార్ట్ అయిపోతుంది అని అనుకుంటాడు. వాడు ప్రయత్నం చేస్తాడు, తొక్కాడు అనుకో, బండి స్టార్ట్ అయిపోతా. ఏంటి మా మామ తొక్కితే స్టార్ట్ అయింది, నేను తొక్కితే స్టార్ట్ కాలేదనుకో.
ఆయన దగ్గర కీ ఉంది కాబట్టి పెట్టుకుని స్టార్ట్ చేస్తాడు, పెట్రోల్ ఉంది కాబట్టి బండి స్టార్ట్ అయ్యింది. వాళ్ళ దగ్గర కీ ఉంటుంది, తొక్కి 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 వీడు అలిసిపోతాడు కానీ బండి స్టార్ట్ కాదు. అంటే నమ్మకము, విశ్వాసము, నా మీద ఉన్నది జాన్సన్ అభిషేకానికి జీవం ఉంది, ఆ అభిషేకం నాకు విడుదలిస్తుంది, ఆ అభిషేకం ఖచ్చితంగా నాకు విమోచన ఇస్తుంది అని నువ్వు నమ్మి నువ్వు పలికితే ఖచ్చితంగా ఆ సమస్యలకి ఈ రూట్ ప్రకారంగా ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. దీన్ని బట్టి ఇప్పుడు నీకేం అర్థమైంది చెప్పండి? నేను ఉపదేశం చేయాలనుకుంటే ఈ పాటికి ఈ కుంటలో ఉండాలి అవగొట్టి చెప్పండి. మీకు మీరు ప్రవచనాలు చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు విరగొట్టడం నేర్చుకున్నారు. రెండోది సమాధానం లేదనుకోండి, సమాధానం రావాలి. ఎట్లా వస్తుంది? సమాధానం లేదు, సమాధానం రావాలి. ఎట్లా వస్తుంది? ఒక వ్యక్తి మీద అసమాధానం ఉండగానే సమాధానం వస్తుందా? ఒక వ్యక్తి మీద అసమాధానం ఉంది. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళు కొట్టుకున్నారు, ఏదో తెచ్చుకుని ఏదో అసమాధానంగా ఉన్నారు. నీకు సమాధానం కలగాలని నీకు ఆశ, కోరిక కలిగింది. వాళ్ళలో అసమాధానం ఉండగానే సమాధానం కలుగుతుందా? లేకపోతే వాళ్ళలో అసమాధానం వెళ్ళిపోయిన తర్వాత సమాధానం వస్తుందా? ఒకవేళ వాళ్ళలో అసమాధానం ఉండి నువ్వు సమాధానం పంపిస్తే అది ఎంతవరకు పనిచేస్తుంది? అర్థమవుతుందా? అర్థం కావట్లా. భార్య భర్తలు ఉన్నారు, అసమాధానంగా ఉన్నారు, సమాధానమే లేదు. ఇప్పుడు నేను వాళ్ళకి సమాధానం కలిగి దాకా అన్నాను అనుకో, సమాధానం వెళ్తుంది. ఈ సమాధానం సైరా చెప్తే అర్థం కాదు. వీడికి నాకు అసమాధానం ఉంది, ఓకేనా? ఈ ప్రవచనం కలిగింది, సమాధానం కలుగుని కాక అని పలికింది. మా ఇద్దరికి సమాధానం కలగాలి అని పలికింది. మా మీద ఉన్నటువంటి జాన్సన్ అభిషేకమా, సాయికి ఐజాకి సమాధానం కలుగుని కాక అని ఆమె పలికింది. ఆ పలికిన మాటల జీవం విడుదలయ్యి సమాధానపు ఆత్మ దేవుడు మా ఇద్దరికి వచ్చాడు మాలో పని చేయడానికి. మేము ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇద్దరం అసమాధానంలో ఉన్నాం. ఆ సమాధానం వచ్చి మాతో ఫైటింగ్ చేసింది. సమాధానపు ఆత్మ ఇక్కడ అసమాధానం ఉంది కదా మాలో ఉన్న ధైర్యం ఏం చేసింది? ఫైటింగ్ చేసేది. అర్థమవుతుందా? మేము బలహీనంగానే ఉన్నాం అనుకో, నువ్వు చెప్పిన జీవాన్ని మేము రిసీవ్ చేసుకోలేదనుకో, నీ సమాధానం తిరిగి నీ దగ్గర పోయి నీ దగ్గరికి వచ్చేసింది. మేము అసమాధానంలోనే ఉంటాం. అర్థమవుతుందా? ఎందుకన్నా పంపించిన జీవాన్ని మేము తీసుకోలేదు. పంపించిన వాక్యం ఎవరు? దేవుడు. ఆమెది కాదు. ఆమెలో ఉన్న జాన్సన్ అభిషేకం దేవుడిది. దేవుడు సమాధానంగా వచ్చి నిలబడినప్పుడు అప్పుడే మేమిద్దరు సమాధానంగా ఉన్నా సరే, అసమాధానంగా ఉన్నా సరే, ఆయన వచ్చినప్పుడైనా చేర్చుకోవాలి. ఆయన వచ్చినప్పుడు నేను ఇతరులన్నా హృదయంలో పెట్టుకోవాలి. ఇతరులు పెట్టు, నేనే పెట్టు, ఆయన తిరిగి వెళ్ళిపోయాను. ఎట్లా ఉంటుంది వ్యవహారం? అలాగే ఉంటుంది. ఇప్పుడు తెలియదుగా ఆమె అంటుంది, నా మీద ఉన్నటువంటి జాన్సన్ అభిషేకం చేత ఐజాక్ అన్నట్టు సాయన్న మీకు ఉన్న అసమాధానపు ఆత్మ విరగొట్టబడిన దాకా దొరుకుతుంది. వచ్చిన వెంటనే ఆ జీవం దేవుడు కట్టం తీసుకుని వచ్చి మా మీద ఉన్నటువంటి అసమాధాన యొక్క ఫైటింగ్ చేసి దాన్ని చంపుతాడు. అది చచ్చిపోయాడు. ఇది ఆ దయ్యం చచ్చిపోయింది. అర్థమవుతుందా? దయ్యం చచ్చిపోయింది. ఇప్పుడు సమాధానం ఇంకా లేదు. సమాధానం ఇంకా మళ్ళీ ఇంకా కలగల. దయ్యం మాత్రమే పోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో మాట ఉంటుంది, మా మీద ఉన్నటువంటి జాన్సన్ అన్న అభిషేకమా, సాయన్నకు ఐజాక్ అన్నకు సమాధానం కలిగి కాక మళ్ళీ ఇంకో రెండో భాగం వేస్తుంది. ఆ జీవం వచ్చి మాలో సమాధానం కల్పిస్తుంది. ఎందుకంటే వాటిని అడ్డగించడానికి దయ్యం మా దగ్గర రాయదు. దయ్యాన్ని ఆటోమేటిక్ ఆల్రెడీ ఫస్ట్ చంపేసింది. దయ్యాన్ని చంపేసి జీవాన్ని విడుదల చేసింది. ఇప్పుడు దయ్యాన్ని చోటు లేదు కాబట్టి దయ్యం ఇప్పుడు మా మీద వచ్చిద్దా? రాదు. దయ్యం పోయింది కాబట్టి ఇప్పుడు ఈ సమాధానం జీవం అనేది ఏం చేస్తుంది? వెంటనే మా హృదయాలకు వచ్చేసిన వెంటనే మళ్ళా ఒకరు అభివృద్ధిని మేము నవ్వుకుంటాం. అంటే మీరు చూడండి, ప్రాక్టికల్గా మీరు చేస్తే మీకు అర్థమవుతుంది ఈ విషయాలన్నీ.
అంటే అసమాధానం ఫస్ట్ విరగొట్టాలి, తర్వాత మీరు సమాధానం. దీనికి జ్ఞానం కావాలి. ఏమి చేస్తే ఒక పని చేయడానికి, వంట చేయడానికి ఫస్ట్ ఏది వేయాలో ఏది వేయకూడదో ఇది తెలుసు. ఫస్ట్ నూనె వేయాలి, తర్వాత ఆవాలు వేయాలి, తర్వాత కరివేపాకు వేయాలి, తర్వాత ఉల్లిపాయలు వేయాలి. దానికి ఒక రూల్ ఉంది, పట్టుకుంది, గట్టిగా ఫాలో అవుతాడు. నీ మీద ఉన్న అభిషేకాన్ని విడుదల చేయడానికి కూడా ఒక క్రమం కలిగి, ప్రవర్తన కలిగి బిహేవియర్ చేసి విడుదల చేయాలి. ఏదో నా దగ్గర అర్థం ఉంది, ఇట్ట తిప్పుతా అట్ట తిప్పుతా ఇట్ట తిప్పుతానంటే ఎది ఇక్కడ కొట్టేసి ఎప్పుడూ అయిపోతాడు. అర్థమవుతుందా? నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టి మా మీద జీవాన్ని విడుదల చేసే తర్వాత దయ్యం ఊరుకుంటుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు మా మీద అసమాధానం ఉంది, మా మీద అసమాధానం ఉన్న దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టి తర్వాత మళ్ళీ నువ్వు నీ మీద ఉన్న దాంట్లో అభిషేకం చేత సమాధానం మా మీద పంపించి మాలోకి వచ్చే తర్వాత దయ్యం ఊరిక ఉంటుందా? గలిబిలి సృష్టిస్తుంది. ఎవరిలో? నీ కాన్సన్ట్రేషన్ తప్పిస్తుంది. సాయి అన్న కైసే అన్న కేసే అన్న కాసే అన్న సంతలకి రూట్ కట్ అవుతుందా? కాసైనా అడిగాకన్నా పనికి సమాధానం కలుగుతుందా? కానీ పలికింది సాయిని మర్చిపోయాడు. ఇప్పుడు సమాధానం నాకు కలుగుతుంది కానీ మా ఇద్దరు కలుగుతుందా? కలగదు. ఈ గందరగోళం సృష్టించింది ఎవరు? అయిపోయేవారు. నువ్వు అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఏంటి నేను పలికింది వీళ్ళిద్దరికి సమాధానం కలగాలంటే వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అంటావు. ఎక్కడ రాంగ్ జరిగింది? నువ్వు పలికిన దాంట్లో రాంగ్ ఉంది. అంటే నీ కాన్సన్ట్రేషన్ని తప్పిస్తాడు, గందరగోళం సృష్టిస్తాడు. కనుక వివేచన కలిగి మనస్సు పెట్టి పలకాలి, మనస్సు పెట్టి జీవాన్ని విడుదల చేయాలి. జీవం విడుదల చేస్తున్నాం కదా అని ఏది పడితే అది పలికేయకూడదు. అందుకే పేతురు పత్రికలో ఒక మాట అన్నాడు, నీ సొంత ఊహ చేత నీ సొంత మాట చేత ఏ ప్రవచనం నీ ఒంట్లో నుంచి పుట్టదు, నీ నోట్లో నుంచి రాదు. జీవం మీద నుంచి విడుదల అవ్వాలి అంటే నీ మనస్సు అభిషేకం మీద ఆనుకొని విడుదల చేయాలి. ఏదో పలుకుతున్నాను కదా అని పలికిందనుకో దయ్యం ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేసింది. ఎందుకని అపోస్తల కార్యాల్లో చూస్తే ఒక సేవకుడి దగ్గర, ఒక సేవకుడికి 7 కొడుకులు అనుకుంటా. ఆ 7 కొడుకులు యేసు ప్రభువు నమ్మల. కానీ యేసు నామము పేరట అప్పటికే శిష్యులంతా కూడా దయ్యాలు నిలబడతారు. వీళ్ళు అది విన్నారు. వీళ్ళు అది విన్ని నేను కూడా యేసు నామంలో దయ్యాలు నిలబడతాను. వీడి దాకా అనుకోలే. మా మామ బండి కొట్టుకుంటే స్టార్ట్ అయిపోతుంది, నేను కొట్టుకుంటే బండి స్టార్ట్ అయిపోతుందిలే అనుకుని తొక్కుతున్నాడు. అట్లా వీడు కూడా యేసు ప్రభువును మనసులో పెట్టుకోకుండా, యేసు ప్రభువును హృదయంలో చేర్చుకోకుండా యేసు నామంలో దయ్యం వెళ్ళిపోను కాక, యేసు నామంలో దయ్యం వెళ్ళిపోను కాక అని అన్నాడు. వీళ్ళు కొంతమంది కొడుకులు. ఆ దయ్యం ఊరికి ఉందా పరాశ నిలవేసి వాళ్ళ ఇద్దరు లొంగ తీసుకుంది, బట్టలు లేకుండా. వాళ్ళ మీద ఉన్న ఇంట్లో ఉన్న బట్టలు కూడా కూడబెట్టింది దయ్యం. ఎవరు? దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఈ వ్యక్తి మీద పడి ఆ వ్యక్తి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి పూర్తిగా వాళ్ళలో వచ్చింది దయ్యం. ఎందుకని? వాడు హృదయంలో యేసు ప్రభుని పెట్టుకోలే. వాడు హృదయంలో యేసు ప్రభుని పెట్టుకోకుండా, యేసు ప్రభుని నమ్ముకోకుండా వాడు అలా చేశాడు. కాబట్టి వాడి హృదయంలో ఆల్రెడీ యేసు ప్రభువు లేడని గ్రహించిన దయ్యము వెంటనే వీడి హృదయంలో నుంచి, ఈ దేహంలో నుంచి వాడి హృదయంలోకి జంప్ అయి వాడిని వశపరుచుకుని చేసుకున్నాడు. నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఎవరి వశంలో అయిపోయాడు? ఏసునామను పో అన్నాడు. దయ్యం వశంలో ఉన్నాడు. కారణం ఏంటి? అభిషేకం మీద ఆనుకోకుండా, అభిషేకం మీద నమ్మకుండా పలికాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే భయం అనేది కాదు, పలికే మాటల్లో కూడా జీవం ఉంది. అంటే మనము దేవుని యొక్క భయము భక్తి కలిగిన వారిని అభిషేకం మీద ఆనుకొని మనం పలికితే అభిషేకం మీలో నుండి జీవాన్ని విడుదల చేస్తుంది. నువ్వు పలికే మాట నీదే, నీ నోరే అయినా, నీ మాటే అయినా దాని జీవం మాత్రం ఎక్కడ రావాలి? ఆ మాటకి జీవం మాత్రం ఎక్కడి నుండి రావాలి? అభిషేకం నుండే రావాలి. అంటే దేవుని యొద్ద నుండే రావాలి. దేవుని యొద్ద నుండి అభిషేకము నీ నోటి మాటకి యాడ్ అయినప్పుడు నువ్వు పలికిన మాటల్లో వెళ్ళి ఆ జీవం వెళ్ళి పనిచేస్తుంది. పోయి నువ్వు పలికిన మాటల్లో జీవం విడుదల అవ్వట్లేదంటే ఫెయిల్ ఎక్కడుంది? పెట్రోల్ లేదు అంటే విశ్వాసం అన్న ఉండిపోవాలి, లేదంటే నీకు నమ్మకం లేకుండా పోవాలి, లేదా దానికి చేయడానికి అలా కలగడానికి కావలసినంత విశ్వాసం పరిమాణం నీలో సరిపోవట్లేదు, నీకు ఆ బలం సరిపోవట్లేదు, నీకు ఆ శక్తి సరిపోవట్లేదు అని అర్థం. దానికి మీరు ఏం చేసుకోవాలి? వాక్యాన్ని ఎక్కువసేపు చదవాలి, ఎక్కువసేపు ప్రార్థన చేసుకుని ప్రభువు సహాయం చేయ ప్రభువు అని దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేసుకుని మాట్లాడితే అప్పుడు మీలో నుండి జీవం బయలుదేరుతుంది. కనుక
నీవు పలికే మాటలకైనా నేను పలికే మాటలకైనా జీవం మాత్రం దేవుని యొద్ద నుండే రావాలి. దేవుని వద్ద నుండి రావాలి అంటే నువ్వు నేను మన యొక్క మాటలు శుద్ధమైన నోరుగా మన నోరులో ఉండాలి. శుద్ధమైన నోరులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే పలికిన మాటకు జీవం అభిషేకాన్ని విడుదల చేస్తాడు. అప్పుడు ఆ మాట వెళ్ళి పనిచేస్తుంది. అది అసమాధాన ఆత్మ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది, సమాధానం రావాలంటే సమాధానం వస్తుంది. ఒకవేళ ఆర్థిక సహాయం నీకు రాలేదంటే ఆర్థిక సహాయం వచ్చింది. నీకు అప్పుల సమస్య తొలగిపోవద్దు కాక నువ్వు పలికితే అప్పుల సమస్య వెళ్ళిపోయేటట్టుగా మార్గాలు సరళం చేయబడతాయి. అప్పుల సమస్య సపోజ్ అప్పుల సమస్యలు ఉన్నాయి, అప్పుడు పోవాలి, ఎంత పలుకోవాలి? అప్పుల సమస్య వెళ్ళిపోవడం కాక వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడానికంటే ముందుగా నీకేం రావాలి? రూట్లు కావాలి. అంటే ఆర్థిక సహాయం వచ్చే మార్గాలు నీకు రావాలి. వస్తేనే కదా అప్పులు పోవడం. కనుక అప్పులు పోవులుగా కానీ ఎట్లా పలుకుతావో ఆర్థిక సహాయంగా నాకు తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి ఏదో ఒక రీతిలో ఏదో ఒక మార్గంలో అభిషేకం ద్వారా నాకు ఆర్థిక సహాయం వచ్చునుగాక అని నువ్వు పలుకోగలిగితే నీకు తెలియని వ్యక్తుల ద్వారానైనా కూడా నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటే తెలియని వ్యక్తులనే ఇక్కడికి వస్తారు. నీ వ్యాపారంలో కొంటారు. అర్థమవుతుందా? నీకు పని దొరకట్లేదు అనుకో, నీకు పరిచయం లేని వ్యక్తులు అయితే నీకు పని దొరకవచ్చు. ఎప్పుడు నువ్వు అలా పలుకోగలిగితే నువ్వు అలా పలుకోవాలి. అంటే అందుకే జ్ఞానం పెట్టి పలకాలి, జ్ఞానం బట్టి మనం మాట్లాడాలి. ఇది నోటి మాటల్లో ఉన్న శుద్ధి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే కొన్నిసార్లు మీరు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు మీరు పాస్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఫెయిల్ ఎందుకు అయిపోతారంటే మీ నోరుని చెడ్డగా పెట్టుకున్నారు అనుకోండి, చెడ్డగా పలుకుని మీరు మాట్లాడుకుంటే అది చెడ్డ ప్రభావమే మీ మీదకి వచ్చి పడితే తప్ప మంచి ఫలితం అనేది మీ మీదకి రావడం అసాధ్యం. మామిడి పంట విత్తనం ఇచ్చి జామ పంట రావాలంటే వచ్చిద్దా? రాదు. జ్ఞానం లేకుండా ఎలా పడితే అలాగ మాట్లాడేసుకుని ఫలితం రాలేదా అంటే రాదు. ఎందుకు వచ్చింది? జ్ఞానం లేకుండా మాట్లాడాలి కాబట్టి. కనుక ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి మాటలు మొదటిగా శుద్ధి చేసుకోండి. ఒక ప్రవచనం చెప్పాలన్నా, ఒక మాటలు మాట్లాడాలన్నా, ఒక మాటను విడుదల చేయాలన్నా దేవుని ఎదుట మొట్టమొదటిగా ఫస్ట్ మీ నోటిని మీరు కలుపుకోండి. అంటే ప్రభు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నా నాలుక చేత దుర్భాష కలిగిన మాటలతో కానీ తలంపులతో కానీ ఏదైనా నేను మాట్లాడి ఉంటే, ఇతరుల జీవితాలను నాశనం చేసే విధంగా నేను మాట్లాడి ఉంటే వాటంతటి క్షమించండి. ఆ శక్తి అంతటి కూడా నా మీద నుండి ఇతరుల మీద నుండి విరిగిపోవడు కాక, కొట్టివేయబడును కాక అని పలుకోగలిగితే యేసు రక్తాన్ని ప్రోత్సహించుకున్నట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు శుద్ధి అవుతావు. శుద్ధి అయిన నీ నోటి చేత అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని జీవం కలిగి నువ్వు మారుతావు. పనిచేస్తావు. లేదుగా ఇప్పుడు అర్థమవుతుందా? చేస్తారా? రేపు ఆదివారానికి మర్చిపోతారా? చేస్తారా? రేపు ఆదివారానికే కాదు, దేవుడు మహాకృపను బట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. నేను చెప్తున్నది కాదు, ఆత్మదేవుడు చెప్తున్న మాటలే ఇవన్నీ కూడా. నేను ఆమె చెప్తుంటే నాకు అసలు మైండ్ పోయింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నువ్వు ఒక మాట పలికితే చాలు ఆ సున్నిపెట్టలో ఉన్న ప్రజలంతా కూడా మన సంఘానికి వస్తారు. అప్పుడు ఏ మాట పలికితే ఎలా పలికితే ఆ ప్రజలు రావాలి. దానికి ఇప్పుడు నాకేం కావాలి? జ్ఞానం కావాలి. అభిషేకం ఉంది. ఆల్రెడీ అభిషేకుడు దేవుని పేరిట నన్ను అభిషేకం చేశాడు. ఇప్పుడు అభిషేకం ఎక్కడుంది? నా ఒంట్లోనే ఉంది. ఇప్పుడు ప్రజలంతా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడ రావాలి అంటే ఇప్పుడు నాకేం రావాలి? జ్ఞానం రావాలి, అభిషేకం ఉండాలి. అభిషేకంలో నియమం కలిగి ప్రవర్తించాలి. నేను అభిషేకంలో క్రమం కలిగి ప్రవర్తించాలి. ఒక వంట చేయడానికి ఒకటి తర్వాత వేయడం అనేది ఎలాగ పట్టిక ఉంటుందో ఒక అభిషేకుడు పని చేయడానికి కూడా అలాగే ఒక నియమం ప్రకారంగా, ఆత్మ నియమం ప్రకారంగా మీరు పని చేయాలి. ఎలా బట్టి మేము అలా చేయడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు మీకు ఈ విషయాలంతా ఇక్కడ ఎలా ఎందుకు చెప్పానంటే మీకు మీరుగా మీ నోటి మాటల చేత మీకు మీరుగా కలుపుకోవడాన్ని బట్టి కొన్ని శాపాలు వస్తాయి. కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా ప్రమాదం. కనుక అలా జరగకూడదని మీకు బోధిస్తున్నా. అలా మీరు మీకు మీరుగా మీ మీద మీరు కలుపుకోకూడదని చెప్తున్నా. ఒకవేళ తెలుసో తెలియక జరిగిపోయింది, మీ మీద ఉన్న అభిషేకం విడుదల చేసి దాన్ని వెరగొట్టుకొని విడుదల చేసుకోండి. పరిపూర్ణంగా ఆటోమేటిక్గా కుటుంబాల సమాధానం కలుగుతాయి. ఇలాగ మీ కుటుంబాల్లో మీ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని వెంబడిస్తున్న అభిషేకం మీరు వెంబడిస్తున్నారు కనుక ఈ అభిషేకం ద్వారా మీ అంతటికి మీరుగా అప్లై చేసుకోవాలి. ఇవన్నీ ఎవరికెవరు అప్లై చేసుకునేది మేము ప్రతిసారి అప్లై చేయం.
ఇక్కడ నుంచి అన్నం పెడితే వెళ్ళిపోయి మీ కుటుంబాలపై మీ అంతటితో మీ హృదయాలు పెట్టుకుని ఇవంతా బట్టి మీరు సాధన చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ అభ్యాసం చేసుకోవాలి. ఇంత వాస్తవానికి ప్రవక్త అనేటువంటి వాడు ఇంత డీటెయిల్గా చెప్పడు. ఏది పలికినా మర్మంగా పలికి చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇంకా బేసిక్స్ ఇంకా చెప్పాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. గుర్తుంది కదండి ఈ విషయాలన్నీ. ఇంకా మిమ్మల్ని మీరు చదువుకుంటారా, కొనుక్కుంటారా, తప్పించుకుంటారా? మీ భర్తను తిడతారా, మీ భార్యను తిడతారా, మీ పిల్లలు తిడతారా? మీరు తిట్టుకున్నారంటే విత్తనాలు మీరే కోసుకుంటారు. మీ భర్తని మీరు తిడితే మీ భర్త మిమ్మల్ని అంటారా, పక్కింటి వాళ్ళు అంటారా? మిమ్మల్ని అనేది ఖండించుకునేది ఎవరు? మీరే. నొప్పి దగ్గర ఇంకా మాట్లాడు. హల్లెలూయా. జ్ఞానం కలిగి మాట్లాడండి, జ్ఞానం కలిగి ప్రవర్తించండి. జ్ఞానం కలిగి ఒకవేళ ఇరుక్కుపోయింటే అభిషేకాన్ని విడుదల చేసి విరగొట్టుకొని మళ్ళీ తిరిగి సమాధానం కలిగి అభిషేకంలో మీరు కొనసాగించబడండి. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మీయుడు మన హృదయాల్లో మేము ఫలవర్తముగా మార్చిన దాకా మోకరించండి. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. భాషలు మాట్లాడదాం అందరం.